హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణవంతం ప్రేక్షకులందరూ కూడా అగైన్ స్పెషల్ వెల్కమ్. సో ఈ యొక్క కొత్త సంవత్సరంలో మహిళా ధ్యాన మహాచక్రం 2 నుంచి వాటి యొక్క విశేషాలు అవన్నీ తెలుసుకుంటూనే పత్రి మేడం గారితో ఉన్న గొప్ప సాంగత్యం అండ్ అందులో నుంచి ఉన్న గొప్ప అనుభవాలు అవన్నీ కూడా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో ఎంతోమంది ధ్యాన మహిళలు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో మనం గత ఎపిసోడ్లో మన పద్మా మేడం గారి గురించి, ఆవిడ యొక్క అనుభవాలు, సో పత్రి మేడం యొక్క సాంగత్యం ఎలా స్టార్ట్ అయింది, వారి యొక్క అనుభవాలు అన్నీ కూడా గత ఎపిసోడ్లో మనం పంచుకోవడం జరిగింది. ఇంకాస్త అనుభవాలు అండ్ పత్రి మేడం యొక్క జీవితంలో ఇంకొన్ని పేజీలు, ఆవిడకి సంబంధించిన ఒక గొప్ప లెర్నింగ్స్ అవన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం నమస్తే. సో మేడం, మనం మహిళా ధ్యాన మహాచక్రం 2 గురించి కూడా మొదట్లో ఒక 10 నిమిషాలు అంటే చెప్పుకోవాలి అంటే మనకు కొన్ని ఎపిసోడ్స్ కావాలి. సో అలాంటిది ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నాం అండ్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అట్లీస్ట్ కొన్ని హైలైట్స్ మీ ద్వారా వినాలనుకుంటున్నాం మేడం. ట్రస్టీస్ అందరూ చక్కగా పైకి వచ్చి కొత్త ట్రస్ట్ పాత ట్రస్టీస్ అంతా కూడా కలిసి కొత్త ట్రస్ట్ మెంబర్స్ అందరికీ మనం సన్మానం చేసుకున్నాం. ఓకే. వాళ్ళ యొక్క ప్రణాళిక ఈ ట్రస్ట్ని ఈ యొక్క కైలాసపురిని ఎలా డెవలప్ చేయాలి అనేది వాళ్ళందరూ కూడా ప్రజెంట్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ముగ్గురు మహిళా ట్రస్టీస్ ఉన్నారు. అది అసలైన నాకు నచ్చింది. ఏ ట్రస్ట్లో అయితే మహిళల్ని యాడ్ చేసుకుంటారో అది అద్భుతంగా బాగుంటుంది అని నా ఉద్దేశం. 50th ఎపిసోడ్లో పత్రి సార్ కూడా చెప్పింది ఏంటంటే కంప్లీట్గా షిఫ్ట్ అవుతూ ఉంది. ఎస్. సో ఆ షిఫ్ట్లో భాగంగా ముగ్గురు మహిళా ట్రస్ట్ మెంబర్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ వెల్కమ్ మేడం కొత్త సంవత్సరంలో. ఎస్, గ్రేట్ వెల్కమ్ నిజంగా. ఓకే. ఎవరెవరు మేడం వాళ్ళు? జయశ్రీ, సిద్ధా జయశ్రీ. ఓకే. సౌమ్య కృష్ణమోహన్. ఓకే. కుకట్పల్లి లక్ష్మి. సౌమ్య కృష్ణమోహన్ అంటే మా తాడిపత్రి మాస్టర్. ఓకే. వావ్. సో వాళ్ళ ముగ్గురు యాడ్ అయ్యారు. దెన్ మారం శివప్రసాద్ యాడ్ అయ్యాడు. ఓకే. తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది ముందరకు వచ్చారు. బాగుంది. మొత్తానికైతే ప్రతిసారి ట్రస్ట్ అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి. అలాగ ఒకళ్ళే జీవితాంతం ఉంటే కనుక దాన్ని ఏమంటారు, నీరు స్టాగ్నేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఓకే, అదే అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా మారుతూ ఉంటేనే కొత్త ఎనర్జీస్ దాంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ట్రస్ట్ అనేది ఎప్పుడు అలాగే ఉండాలి. ఓకే. ట్రస్ట్ అంటే ఏంటి, ఒక ఫెయిత్, నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఎవరు నిలబడుతూనే ఉండాలి. ఎవరు నిలబెట్టలేదో వాళ్ళు పక్కకి తప్పుకుంటే కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఏం లేదు, ట్రస్ట్ అంటే ఏం లేదమ్మా, ఒక పొజిషన్ ఎందుకు ఇస్తారు, ఎవరైనా ఒకళ్ళు ఇచ్చింది ఆ పొజిషన్. ట్రస్టీస్గా ఒకళ్ళు ఇస్తారు ఒక పొజిషన్. ఆ పొజిషన్ని మనం దాన్ని ఏమో జస్టిస్ చేయాలి దానికి. ఓకే. ఎప్పుడైతే జస్టిస్ చేయలేరో వాళ్ళ పొజిషన్లో ఉండి కూడా వేస్ట్. దే హ్యావ్ టు వర్క్ ఫర్ ట్రస్ట్. అండ్ ట్రస్ట్ దేనికోసం పెట్టారో, ఏ సంస్థ కోసం పెట్టారో, దేనికోసం పెట్టారో ఆ సంస్థని రెస్పెక్ట్ చేయాలి. ఓకే. ఆ రెస్పెక్ట్ లేకపోతే వేస్ట్, మళ్ళీ అది కూడా వేస్టే. సో ఒకటి ఇది నాకు నచ్చింది, కొత్త ట్రస్ట్ రావడం. ఇంకా అంటే మహిళా మాస్టర్స్. ఎస్. అండ్ బాగుంది మేడం ఆ డెఫినేషన్. ట్రస్టీస్గా రావడం అంటే దీనిపైన ఒక అవగాహన ఉంచుకొని వాటికి జస్టిఫికేషన్ ఇవ్వాలి వర్క్స్ పరంగా. అండ్ ఇంకొకటి ఆ యొక్క సంస్థ పైన రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు మహిళలు ఎందుకు యాడ్ అవ్వాలంటే ఆ బ్యాలెన్స్ చేస్తారు, ఆ ఈగోస్ని బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు. ఓకే. మహిళలకి సాధారణంగా ఈగో ఉండదు.
ఓకే. కనుక ఉండేది అంతా జెంట్స్లోనే. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అందుకని మహిళలు తప్పకుండా ఏ ట్రస్ట్లో అయినా కూడా ఉండాలి. ఓకే. అప్పుడే అది బాగుంటుంది, అందంగా ఉంటుంది చూడ్డానికి, కలర్ఫుల్గా. ఎగ్జాక్ట్గా మన 50th ఎపిసోడ్లో కూడా సార్ తరతరాలుగా అహంకారం అనేది పురుషుల్లో వస్తూ ఉంది, దాన్ని మొత్తం మార్చాలి. ఎస్, అండ్ స్త్రీలో ఓన్లీ నాన్ వెజిటేరియన్ మానేస్తే చాలు, దే ఆర్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. అంతే. అది మీరు మళ్ళీ రిపీట్ చేయడం బాగుంది మేడం ఆ మెసేజ్. సో ఈరోజు మహిళా ధ్యానమా చక్రంలో మనం ప్రతిరోజు కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాం. సో ఈరోజు విశేషం వచ్చేసి మహిళా ట్రస్ట్ మెంబర్స్ ఎస్, మహేశ్వర మహాపిరమిడ్లో ఎస్, ఎంటర్ అవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ వెల్కమ్. గ్రేట్ వెల్కమ్. ఓకే. అందరు యాక్సెప్టెన్స్ తోటి చక్కగా కొత్త రిజిస్టర్ అయింది కొత్తగాను. మళ్ళా ఆ రిజిస్ట్రేషన్ నిన్న జరిగింది. ఇవాళ పాత వాళ్ళు కొంత పక్కకి వెళ్ళారు, కొత్త వాళ్ళు కొంత యాడ్ అయ్యారు. సో అందరు అండర్స్టాండింగ్ తోటి ఇదంతా జరుగుతుంది. ఓకే, సూపర్ మేడం. సో ఖచ్చితంగా ఇదే పంత ఎస్, అన్ని చోట్ల ఖచ్చితంగా అన్ని చోట్ల రావాలమ్మా. ట్రస్ట్ అనగానే ఏదో మన సొత్తు కాదు అది. ఆ పొజిషన్స్ మన సొత్తు కాదు. ఎప్పుడైతే ఎలా తీసుకుంటామో వదలడానికి కూడా అంత రెడీగా ఉండాలి. ఓకే. పొజిషన్స్ ఏదైనా కానీ, అది మంత్రి పదవి కానీ పిఎం పదవి కాదు, ఎవరైనా సరే వదలడానికి కూడా రెడీగా ఉండగలిగినప్పుడే తీసుకోవాలి. ఓకే. పర్మనెంట్గా పాతుకుపోకూడదు ఎవరు కూడా. అది గ్రేట్ మెసేజ్ మేడం నిజంగా. నిజంగా అది ఆ డెవలప్మెంట్ ఇక్కడ హైదరాబాద్లో ఈ ట్రస్ట్ విషయంలో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ఓపెన్ మైండెడ్గా ఉన్నారు అని. ఓకే. అది సో మీదట డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. లేడీస్ ఉన్నప్పుడు ఐడియాస్ ఇస్తారు. మనకి ఇప్పుడు ఇల్లు చక్కబెట్టేది ఆడదే కదా. అలాంటప్పుడు అలాగే ఏది సంస్థ కూడా చక్కబెట్టగలదు. ఇందిరాగాంధీ ఆల్లా ఏకధాటిగా మరి ఇండియాని గడగడలు ఆడించారు ఆవిడ ఒక్కరే, సింగిల్ ఉమెన్. మరి సో ప్రెసిడెంట్గా ప్రతిభా పాటిల్ గారు ఎంత బాగా చేస్తుంది. ఎంతమంది లేడీస్ ఉన్నారు మినిస్టర్స్, ఎంపీస్. మరి వాళ్ళందరూ చేయడంలా. దే క్యాన్ డూ. వీ హ్యావ్ టు గివ్ ద ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు డూ. అంతే. గ్రేట్ మేడం. అంత ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే సో ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. ఓకే. సో ఈరోజు పద్మా మేడం, ఎస్, సో ఖచ్చితంగా ఆవిడ మీతో ఉన్న జర్నీకి ఒక ఎపిసోడ్ సరిపోదని ఇంకో ఎపిసోడ్ ముందుకు లాగేసాం మేడం. ఎస్. గత ఎపిసోడ్లో వాళ్ళు ధ్యానానికి వచ్చిన విధానం డైరెక్ట్గా ధ్యానమాయజ్ఞం 2004లో రావడం, 2005 మార్చ్కి 3 నెలల్లోనే ఫస్ట్ పిరమిడ్ రాజమండ్రిలో కట్టేసి సార్ని ఇన్వైట్ చేసి అండ్ అక్కడితో సార్తో పరిచయం అవ్వడం. అండ్ తర్వాత మీకు మీ గురించి తెలియకపోయినా మీరు ఇంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక ఫినాన్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఆడ ముందుకు రావడం, అక్కడితో మీ కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ అంతా కూడా సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉన్న సిచ్యువేషన్ ఉన్నా కూడా అండ్ వాళ్ళకి మీకు అలా రిక్వైర్మెంట్ ఉన్నా తెలిసిన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ మేడం. అండ్ ఆ క్రమంలోనే వాళ్ళు ఫుల్ టైమ్గా రిజైన్ చేసేసి అంత పెద్ద ఇల్లు అమ్మేసి అంత మనీ డొనేట్ చేయడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అండ్ 2 డాటర్స్ ఉన్నారు. 2 డాటర్స్ ఇంకా పెళ్ళికున్నారు. అవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఆ యొక్క తపన అనమాట, అంటే ఇవ్వాలి అనే తపన ముఖ్యంగా అది ఉంది ఎప్పుడూ కూడా. అదే నాకు చాలా నచ్చేది ఇద్దరిలో కూడా.
ఎప్పుడూ కూడా ఏది తనకి కావాలి తను తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడూ రాలేదు అక్కడికి వ్యాలీకి. ఇవ్వాలనే దీంతోనే వచ్చారు, చెయ్యాలనే దీంతోనే వచ్చారు. ఓన్లీ సర్వీస్, ఏమి వాళ్ళ జీతం భత్యం లేదు, ఎస్, సర్వీస్ సర్వీస్. అది. సర్వీస్ చేయడమే కాకుండా అగైన్ వాళ్ళు ఒక పిఎఫ్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా కూడా యా వ్యాలీ స్టాఫ్ క్వార్టర్స్ ఇనిషియేటివ్ డొనేషన్గా స్టాఫ్ క్వార్టర్స్ కానీ జనరేటర్ కానీ ఇవన్నీ ఇచ్చారు అంటే నిజంగా మేడం హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి, మీకు సార్కి. థ్యాంక్ యూ. అది మేము మెయిన్గా నేర్చుకున్నది ఏంటి అంటే డబ్బు కావాలి, మనకు కావాల్సినంత ఉంటే సరిపోతుంది అనేది మా ఇద్దరికి చాలా క్లారిఫికేషన్ వచ్చింది ఆ విషయంలో. మేము మానేసే టైంకి మా ఇద్దరికి పర్ మంత్ 1 lakh శాలరీ అండి మా ఇద్దరికి. తనకి 1 lakh, నాది 1 lakh. ఓకే. అది వదిలేయడం అనేది, డబ్బును వదిలేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు, చాలా కష్టం. ఏదైనా వదిలేయగలం కానీ డబ్బు అనేది వదలలేము. కానీ ఆ స్పిరిచువల్ జర్నీలో దానికంటే గొప్పది ఇది మనకు కావాల్సింది అనేది మాత్రం చాలా అనిపించింది. ఏం బాధ కూడా అనిపించలేదు. చాలాసార్లు పత్రి సార్ అడిగారు, అంత పెద్ద ఇల్లు అమ్మేశారు అని సార్ కూడా అడగడం జరిగింది. ఏమో ఎప్పుడు ఇంకా వెనక్కి చూడలేదు, మాకు బాధ కూడా ఏమీ అనిపించలేదు అని. అది మేడం చెప్పినప్పుడు మేడం చాలా రియాక్ట్ అయ్యి చాలా బాధపడ్డారు. మీరు నాకు అసలు అలా ఎలా చేయగలిగారు, 2 అమ్మాయిలు మ్యారేజ్కి ఉన్నారు, అది రాంగ్ డెసిషన్ అనేసి. ముందర అదేంటి మేడం ఇలా అన్నారు నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత అది నిజమని చెప్పేసి నాకు కొంత టైం పట్టింది తెలుసుకునేటప్పటికి. ఎస్, అంత ఏది కూడా డెసిషన్ కొంచెం ఫాస్ట్గా తీసుకోకూడదు, కొంచెం ఆలోచించాలి అనేది నాకు మీ ద్వారా తెలిసింది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఏంటబ్బా ఏదో పొగుడతారు అనుకున్నామే అన్నీ వదిలేసి చక్కగా దీంట్లోకి వచ్చారు అని అంటారు అనే ఎక్స్పెక్టేషన్ అది. కానీ అది రివర్స్ అయ్యేటప్పటికి కొంచెం ఏంటబ్బా అనుకున్నాను. తర్వాత అంటే అది మీ ఎక్స్పీరియన్స్తో మీరు దాంట్లో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్పగలిగారు. సార్ సడన్గా జాబ్ మానేసినప్పుడు మీరు ఎంత సఫర్ అయ్యారు, మరి ఎంత ఫేస్ చేశారు. డిపెండ్ అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఓన్లీ మన ఇద్దరం అయితే ఓకే, ఏదో మన మీద డిపెండ్ అయ్యి ఉన్న పిల్లలు ఉన్నప్పుడు, మ్యారేజ్ కానీ పిల్లలు 2 అమ్మాయిలు ఉన్నప్పుడు ఆ డెసిషన్ రాంగ్ అని తర్వాత నేను మీ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత మీరు ఎంత సఫర్ చేయవలసి వచ్చింది అలా సడన్గా జాబ్స్ మానేయడం వల్ల అని తెలుసుకున్న తర్వాత ఎస్ నేను అగ్రి అయ్యాను అన్నమాట. అది రాంగ్ డెసిషన్, అంత ఫాస్ట్ డెసిషన్ తీసుకోకూడదు అనేది తెలిసింది. చాలా విషయాల్లో మీ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే చాలా విషయాలు చాలా ఫాస్ట్గా తీసేసుకునేవాళ్ళం ఇద్దరం డెసిషన్స్, ఇమీడియట్ డెసిషన్స్. ఆ విషయంలో మీరు చాలాసార్లు నాకు వార్న్ చేస్తూ ఉండేవారు, ఇట్లా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవద్దు, ఆలోచించండి, 1-10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అనేసి ఇద్దరికీ చెప్పేవారు మీరు. అది నాకు కొంచెం టైం తీసుకున్నా అది తెలుసుకోగలిగాను. వల్ల యూనివర్స్లో ఏం ప్లాన్ ఉందో మనకు తెలియదు కదా. ఎస్. సో మనము దేని గురించి దానికోసమే పుట్టాము, దానికోసమే చేద్దాము అనే తపన తప్ప వేరే ఆలోచన అయితే ఏమీ లేదు మనకి. అది చెయ్యాలి తపన అంతే. నేను యాక్చువల్గా మేడం 2005-6 అనుకుంటా కదా మనకి పిరమిడ్ వ్యాలీ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు సారి జోలి పట్టేది అన్నారు. అప్పుడు నేను చాలా షాకింగ్ ఏంటంటే చాలామంది లేడీస్ అసలు ఆ ప్రోగ్రామ్కి వచ్చిందే అసలు వాళ్ళ ఇంట్లో గొడవపడి కొంచెం వెళ్ళాలి అని అలా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అరే నా దగ్గర ఏమీ లేదు, నేనేం వేయలేకపోయాను అని ఒకసారి ఒక అమ్మాయితో అన్నాను. అప్పుడు ఆ జోలి పట్టుకున్నప్పుడు చాలామంది లేడీస్ వాళ్ళ గాజులు, వాళ్ళ చివరింగ్స్, మెళ్ళో గొలుసులు అన్నీ తీసి వేసేసారు. దాంట్లో వేసేసినప్పుడు నేను నా పక్కన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో అన్నాను అనమాట, అరే నా దగ్గర ఏమీ లేదు వేయడానికి, తీసి వేసేద్దామంటే ఏమీ లేదు, అరే ఎంత పొరపాటు అయిపోయింది అని ఫీల్ అయ్యగానే అమ్మాయి ఏం చేసిందంటే వెంటనే చెవిదుద్దులు తీసి వేసింది. నేను ఆ మాట అనగానే అసలు ఎంత డెడికేషన్ ఉంటుంది అనేది నాకు చాలా అర్థమైంది. అప్పుడు చాలా రియలైజ్ అయ్యాను, కాదు డబ్బు ఈ సంపాదన ఇది శాశ్వతం కాదు అనేది అప్పుడే బాగా అనిపించింది నాకు ఆ టైంలో.
సో పక్క చాలా వాళ్ళు గొప్ప అద్భుతం అనమాట. అదేదో రాత్రి అది దాంట్లో పిరమిడ్ వ్యాలీ డెవలప్మెంట్లో చాలా వరకు మధ్యతరగతి ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళ హ్యాండ్ చాలా ఉంది. ఎస్, 100%. చాలా ఉంది. హైలీ డబ్బుండి ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ. చాలా వరకు పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇచ్చిందే దాంట్లో కంట్రిబ్యూషన్ ఎక్కువ. ఎందుకంటే అప్పట్లో పత్రికారు అంటే మహా ప్రేమ. ఆ ప్రేమతో వాళ్ళంతా అలా చేశారు. అవును మేడం. అది ఎందుకంటే అప్పుడు ఇంత మూమెంట్ లేదు. అది చాలా చిన్నగా బాగుండేది. చాలా ప్రేమతత్వం ఉండేది విపరీతంగా. చాలా కోఆపరేషన్ ఉండేది. అసలు చాలా కోఆర్డినేషన్ ఉండేది. అలాగా అన్ని ఫ్యామిలీలు కూడా ఇంచుమించు అక్కడ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ ఇంచుమించు చాలా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళే వచ్చారు. అప్పుడు సార్ కూడా అలా చేయడం అనేది ఎవరు తట్టుకోలేకపోయారు. అంత ప్రేమ ఉండేది. సార్ జోలు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి చాలా ఇదిగా వేసేసారు. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది వేసేసారు. ఇంకా అది హైలైట్. అది అప్పుడు అస్సలు ఒక గొప్ప గురువు అంటే ఏంటి అనేది ఫస్ట్ టైం కళ్ళారా చూడడం జరిగింది. అప్పటిదాకా మనకి స్పిరిచువాలిటీ మీద ఏం నాలెడ్జ్ లేదు. గురువు అంటే కూడా ఏం తెలీదు. సో అప్పుడు చాలా నాలెడ్జ్ వచ్చింది. ఆ టైం ప్రాణప్రతిష్ఠ టైంలో గురువు అంటే ఏంటి అనేది తెలిసింది. ఆ టైంలోనే ఇదంతా మనం కూడా చెయ్యాలి, సంస్థకి ఏదైనా చెయ్యాలి అనే తపన అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 3 years దాకా నేను ఆ పిరమిడ్లో డెవలప్మెంట్ ఏం చూడలేదు. 3 years అలాగే ఉంది. ప్రతి ఇయర్ వచ్చేవాళ్ళం. ప్రతి ఇయర్ దాంట్లో పెద్ద డెవలప్మెంట్ లేదు. 3rd year ఇంకా బాగా ఆవేదన నాలో ఎక్కువైపోయింది అనమాట. అప్పుడే మేము ఇది కరెంట్కి డొనేట్ చేయడం జరిగింది. అప్పుడే వితిన్ 4 monthsలో జిఎఫ్ఎస్ఎస్కి ఏదో మిరాకిల్ లాగా మొత్తం డెవలప్ అయిపోయింది ఒకసారి. మేము బుద్ధ పౌర్ణమికి వచ్చి మళ్ళీ జిఎఫ్ఎస్ఎస్కి చూసేటప్పటికి అది చాలా చేంజ్ వచ్చేసింది. సో మేడం, ఇప్పటివరకు సో పద్మ మేడం గారు సో మీతో ఎలా పరిచయం అయింది అండ్ ఒక జర్నీ అంతా కూడా చెప్తున్నారు మేడం. మీరు ఫస్ట్ టైం అప్పుడు ఎప్పుడు మీరు కాన్షియస్గా గుర్తుంది మేడం పద్మ మేడంని కలిసింది? అదే కాన్షియస్గా గుర్తున్నది. ఒకసారి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చారు, హైదరాబాద్లో ఇంటికి వచ్చారు. నాకు అప్పుడు తెలుసు. అప్పుడు దగ్గరగా చూశాను వాళ్ళిద్దరిని కూడా. అప్పుడు పిల్లలు న్యూటన్ దగ్గరికి ఇద్దరు వెళ్ళి పనిచేస్తున్నారు అని చెప్పారు. హ్యాపీగానే ఫీల్ అయ్యాను. బట్ బీ కాన్షియస్ అని కూడా చెప్పాను ఆవిడకి. పిల్లలు సేఫ్ ప్లేస్కి వెళ్ళారు, బట్ స్టిల్ మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. ఆడపిల్లలు కదా, అందుకని జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు కూడా చెప్పాను నేను తనకి. తర్వాత నేను ర్యాలీకి వచ్చాక ఇంకా సరే తనే ఎక్కువ నన్ను చూసుకునేది, దగ్గరగా ఉండేది. నాకు ఏది కావాలో అది చేసి పెట్టడం కానీ తెచ్చి పెట్టడం కానీ జరిగేది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు తనే ఉండేది. లాస్ట్ చెప్పినట్టుగా ఐ ఆపరేషన్ టైంలో నిజంగానే అసలు కళ్ళు తెరిచే పరిస్థితిలో లేను. ఆ టైంలో జరిగినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అన్నెసెసరీ డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్కి నేను కొంచెం రియాక్ట్ అయ్యాను. ఆ రియాక్షన్ కొంతమందికి నచ్చల. అసలు వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన విషయం అది. వాళ్ళు రియాక్ట్ అవ్వడం పోయి నేను రియాక్ట్ అయినందుకు వాళ్ళకి నచ్చలే. అంతే, సింపుల్. సో అయిపోయింది. ఆ విషయంలో తను చాలా బాధపడింది, ఇలాగా ఎందుకు జరిగింది అని. కానీ ఇద్దరం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. రాత్రి అంతా కబుర్లు చెప్పుకునేవాళ్ళము. వాళ్ళ ఇంట్లో ఇన్ని పాత సినిమాలు ఉండేవి. వాళ్ళ ఆయనకి పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్వి, నాగేశ్వరరావువి, పరమానంద శిష్యులు కదా, ఈ టైప్ అన్నమాట. డబ్బాల నిండా ఉండేవి. సో అవన్నీ తెచ్చుకునేదాన్ని. ఒక్కొక్కసారి నాకు ఇచ్చిపోండి అని చెప్పేసి కొన్ని సినిమాలు పెట్టుకునేదాన్ని ఇంట్లో సిడీ ప్లేయర్లో. అలాగా వాళ్ళ ఆయనతో కూడా చాలా దగ్గరగా ఉండేదాన్ని.
నాకు చెప్పాను కదా, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు, ఆ, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు మేమంతా కలిసి పిరమిడ్లో వెళ్ళి పడుకునేవాళ్ళం అని. అవును అవును. అప్పుడు పద్మాను ఆ ప్రసాద్ గారు కూడా వచ్చేవారు. జ్ఞాపకం ఉందా? ఒక 1.5 year టైంలో రెస్ట్లో ఉన్నారు మీరు. రెస్ట్లో ఉన్నాను కదా, పగోడాలో ఉండేదాన్ని. రాత్రి 10 అయ్యేసరికి బయలుదేరేవాళ్ళము. భోజనాలు అవి కానిచ్చుకొని ఉమా మేడము, పద్మ, రూప, ప్రసాద్ గారు, ఓకే, ఇంకా ఇంకొక ఎవరో ఇద్దరు ఉండేవారు. వాళ్ళందరూ లాస్ట్ చెప్పారు మన సెక్యూరిటీ బచ్చన్. ఎస్ బచ్చన్, మా టైసను. మేమందరం రాత్రి 10 గంటలకు వెళ్ళి అక్కడ వీళ్ళంతా ధ్యానం చేస్తూ ఉండేవారు. నేను మాత్రం పడుకునేదాన్ని. బచ్చన్ కాసేపు కాళ్ళు రాసేసి వాడు ధ్యానం చేసుకునేవాడు. మరి ఏం చేసేవాడో తెలియదు. పొద్దున్న 4 గంటలకు లేచి, ఎందుకంటే అప్పుడు తలుపులు తీస్తారు తక్కిన వాళ్ళు ధ్యానానికి రావడానికి. సో అప్పుడు మేము అంతా కలిసిగా పెట్టే బేడ సర్దుకొని పగోడాకి వెళ్ళిపోయేదాన్ని నేను. అప్పట్లో ఈ బ్రిడ్జ్ లేదు, చుట్టూ తిరగాల్సిందే. ఇదంతా 2010 టైం. 10 కాదు 11 కానీ అప్పటికి కూడా బ్రిడ్జ్ లేదు. సో చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళము. పాపం వాళ్ళ ఆయన చాలా కోఆపరేట్. ఆయన ఎప్పుడు నా దగ్గర నేను పిలిచేసినా కూడా ఆయన ఏమనేవారు కాదు. చక్కగా మేమంటే చాలా అభిమానం. నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నారని తెలిస్తే, ఒకసారి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి సార్ దగ్గరకు వచ్చి ఆయన ఏడ్చేశారు. మేడం నీలా అంటారా? అసలు ఆయన ఎప్పుడు ఏడవడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అదే చూడటం. తనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు కానీ ఎప్పుడు ఏడ్చేవారు కాదు. ఆయన విపరీతంగా ఏడ్చేసారు. చాలా షాక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇంత ఎడవడం ఎప్పుడు చూడలేదు నేను అనేది. సిచ్యుయేషన్ ఏదో అంతగా నాకు గుర్తులేదు. బట్ ఎవరో నా గురించి మాట్లాడారో, లేక నన్ను కేర్లెస్గా మాట్లాడారో, నెగ్లిజెన్స్గా మాట్లాడారో, మొత్తానికి అలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వచ్చి చూడండి ఇలా మాట్లాడారు మేడంని కూడా అని ఆయన తట్టుకోలేకపోయారు. అప్పటికే నేనేం తిరిగే పరిస్థితిలో లేను, మంచం మీదే ఉన్నాను. ఇంకా ఎక్కువగా బయటికి వచ్చే పరిస్థితిలో లేను. కనీసం అంటే 1.5 year పట్టి నాకు పూర్తి బయటికి రావడానికి. సో ఆ పీరియడ్లో జరిగింది ఇది. సో అలాగా ఆయన అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా, అంటే అంత క్లోజ్డ్గా అబ్జర్వేషన్ అంటే ఖచ్చితంగా మేడమే ఉంటారు. సో అలాంటిది అసలు ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం. అంటే ఇంతగా కనెక్ట్ అయి ఉంటారు మేడం. కనెక్ట్ అయ్యారు. తల్లి ఆయన ఒకటే అనేవారు, గురువు తండ్రి, ఆవిడ తల్లి. ఏజ్ పరంగా చూస్తే చిన్న ఆవిడ అయ్యి ఉండొచ్చు కానీ స్థానం తల్లి స్థానమే. తల్లిని అన్నారు ఒకళ్ళు, అంతే. అదొకటే తన మైండ్లో ఉందన్నమాట. ఆవిడ తల్లిని అంటారా అనేసి బాగా రియాక్ట్ అయిపోయారు అనమాట. సో ఈ రకంగా ఉండేది మేడం మీకు అసలు బాగా దగ్గరగా ఉండేవాళ్ళం. ఏదైనా సరే పద్మకు చెప్పచ్చు, పద్మతో మాట్లాడచ్చు, ఏదైనా అడిగితే ఇస్తుంది, చేస్తుంది అనే నమ్మకం నాకు చాలా ఉండేది. ఎందుకంటే వ్యాలీలో అంతకుముందు నాకు అందరూ పరిచయం అయినా, ఎట్లా అంటే నేను ఒక ఫారినర్ లాగా ట్రీట్ చేసేవారు. అంటే అవుట్ సైడర్, ఇట్స్ లైక్ అవుట్ సైడర్. సంబడి కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు స్టే ఇన్ పిరమిడ్ వ్యాలీ, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో దాంట్లో తనొక్కతే నాకు సపోర్ట్గా ఉండేదన్నమాట ప్రతి దానికి, ఏదన్నా అయినా కూడా. సో వీ యూస్ టు బి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వావ్, ఎస్, ఎంత గొప్ప వర్డ్ మేడం అది. క్లోజ్ ఫ్రెండ్స్ నిజంగా మేడం క్లోజ్ ఫ్రెండ్షిప్ ప్లస్ ఆ ఎనర్జీ, ఆ ప్రెజెన్స్. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది వెరీ షాకింగ్ అనమాట. అంటే మామూలు మన దాన్ని ఏమంటారు, మామూలు మనుషులు, అదే వితౌట్ మెడిటేషన్
అలాంటి ఇష్యూస్ జరిగితే అది తట్టుకోవడం చాలా కష్టం అనమాట. మనం ఏమైందంటే ఏం ఉండేది కాదు అక్కడ, ఒక స్టవ్ అని అలా ఏం ఉండేది కాదు. నేను వెళ్ళి అన్నదానంలో ఏదన్నా మేడంకి టీ కాఫీ ఏదన్నా కావాలంటే ప్రిపేర్ చేసి తెచ్చేదాన్ని. ఒకసారి అలా వెళ్తుంటే అప్పుడు సెక్యూరిటీ కూడా ఎక్కువ ఏమి ఉండేవారు కాదు, 1 or 2 సెక్యూరిటీస్ ఉండేవారు అంతే. ఆ సెక్యూరిటీ కన్నడలో ఏదో చెప్తున్నాడు, నాకేం అర్థం కాలే. చాలాసేపు చెప్పాడు, నాకు అర్థం కాలే. ఆవిడ ఏంటంటే చీకటిగా ఉండేది, పెద్ద లైటింగ్ ఉండేది కాదు. నేను టార్చ్ చేసుకుని వెళ్ళి, వర్షం కూడా పడుతూ ఉంది ఆ రోజు. వెళ్తే అతను చాలాసేపు చెప్పినా నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో చెప్తున్నాడు, ఏదో ఇక్కడ జరుగుతోందని చెప్తున్నాడు కానీ అది నాకు అర్థం కావట్లేదు. సరే అనేసి నేను ఓకే అని, అప్పుడు రాత్రి 12 అయింది, 12-1 మధ్యలో అనమాట. నేను మామూలుగా వెళ్ళి ఒక్కటి మాత్రం అర్థమైంది అనమాట, మీరు ఒక్కరు ఇలా వచ్చి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది ఇప్పుడు చాలా డేంజరు అనేది మాత్రం నాకు అర్థమైంది. అంతే నేను సరే మేడంకి ఏదో ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయాను. తర్వాత రోజు పొద్దున్న అన్నదానానికి వెళ్ళినప్పుడు ఆ మెట్ల మీద బ్లడ్ మరకలు కనిపించాయి నాకు, ఫుల్ బ్లడ్ ఉంది. ఏంటిది అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. వెంటనే అక్కడ ఒక తెలుగు అమ్మాయి ఉంటే పిలిచి, ఏంటమ్మా ఇది అంటే, రాత్రి మీకు సెక్యూరిటీ అబ్బాయి చాలా చెప్పేటండి, మీకు అర్థం కాలేదు. రాత్రి ఒక పులి వచ్చింది, ఒక కుక్కని పట్టుకుంది, దాన్ని ఇచ్చేసింది. అది ఆ మరకలు అంటే సరే అమ్మ కడిగే అన్న. నాకు అసలు ఆ పులి వచ్చింది, తిరిగింది. ఆ తర్వాత దాన్ని పట్టుకోవడం జరిగింది, ఆ పులిని పట్టుకోవడం జరిగింది, అంతా జరిగింది. కానీ రాత్రి పులి వచ్చింది అన్నా కానీ నా దృష్టి ఎంతసేపు ఏంటంటే ఆవిడకి అది కావాలి, చెయ్యాలి. అతను పులి వచ్చిందన్నా నాకు ఒక ఫియర్ అనిపించలేదు, ఏమనిపించలేదు. మళ్ళీ ఆ రోజు నైట్ మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ప్రిపేర్ చేశాను, తీసుకొచ్చాను. ఒకటే అనిపించింది అనమాట, నీ వెనకాల నేనున్నాను కదా, ఒక శక్తి, ఒక పవర్. అది నాకు వెంటనే మెసేజ్ వచ్చింది, నాకు భయం అనిపించలేదు. మరి ముందు రోజు రాత్రి సంఘటన జరిగింది, ఆ తర్వాత రోజు దాన్ని పట్టుకున్నారు. అయినా కానీ మళ్ళీ ఆ రోజు నైట్ నేను మామూలుగానే ఒక్కదాన్ని నేను టాక్ చేసుకుని వెళ్ళాను, మళ్ళీ ప్రిపేర్ చేశాను, తీసుకొచ్చాను. నాకు ఏ ఫియర్ అనిపించలేదు. అప్పుడు నాకు ఇంకా మేడం మీద పెరిగిపోయిందనమాట. ఎస్, నా వెనకాల ఆ గురువు ఉన్నారు, గురువు వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తే మేడము అనేది ఆ రోజు నేను క్లియర్గా నాకు అర్థమైంది. ఓకే. నాకు పాములు తిరిగేవి, ఒకసారి అయితే కొండ చిలువ కూడా వచ్చిందనమాట, పైదాగరస్ ఏదో అంటారు ఇంగ్లీష్లో. అన్నీ తిరిగేవి. కానీ నాకు ఆ టైంలో నేను మేడం కోసం ఏదన్నా వెళ్తున్నప్పుడు మాత్రం నాకు ఏది కనిపించేది, చిన్న చీమ కూడా కనిపించేది. అదొక గొప్ప మిరాకిల్ అనమాట అది. అంటే మిరాకిల్ అని చెప్పాలి. ఎస్, 100%. అది నాకు ఇంకేంటంటే అప్పటి నుంచి ఇంకా నాతో ఉన్నది ఒక ఫ్రెండ్లానే చూసేవారు. జస్ట్ నాకు సిస్టర్స్ లేరు, నేను ఓన్లీ డాటర్ని. అట్లా ఏదన్నా అనుకోండి, ఎట్లాగైనా నాకు ఆ రిలేషన్షిప్ చాలా బాగుండేది. ఓకే. ఎస్, అది నాకు అద్భుతమైన అదొక ఎక్స్పీరియన్స్. ఎస్, తను వెళ్ళిపోయాక నిజంగా చాలా ఫీల్ అయ్యాను నేను. దాని అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతుంటే కూడాను షిఫ్ట్ అయిన రోజు నిజంగా నా దగ్గర వాళ్ళు ఎవరు కూడా నా ప్రసాద్ గారు బాడీ వెకేట్ చేశాక అంత క్లోజ్గా, అంత నా కోసం ఆలోచించి బాధపడిన వాళ్ళైతే ఎవరు లేరు. ఓన్లీ మా ఇద్దరు డాక్టర్స్ని వదిలేస్తే మేడం మాత్రం చాలా బాధపడ్డారు అనమాట. ఎంత బాధపడ్డారంటే అసలు మా జర్నీ ఎంత బాగుండేదంటే, ఎర్లీ మార్నింగ్ మేడం ఇటు నుంచి పగోడా నుంచి వాకింగ్కి వచ్చారు, మేము మా ఇంటి నుంచి మేము ఇద్దరం వాకింగ్కి వచ్చేవాళ్ళం. చక్కగా బుద్ధుడి దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని చాలా బాగుండేది అనమాట. తర్వాత చాలా రోజులు మేడం వాకింగ్ మానేశారు. మేడం నేను వస్తున్నాను, మీరు ఎక్కడ కనిపించట్లేదు నాకు అంటే, నేను రాలేకపోతున్నాను పద్మ కొన్నాళ్ళ వరకు అంటే. నేను బయటకు వచ్చి నేను వాకింగ్కి వస్తూ ఉండేదాన్ని అక్కడ ఉన్న రోజులు, కానీ మేడం వచ్చేవారు కాదు. నేను రాలేకపోతున్నాను, నేను ఆలోచించలేకపోతున్నాను అని చెప్పారనమాట. అట్లా అంత కనెక్ట్ అయిపోయారనమాట. చాలా బాధపడ్డారు అసలు. నేను వచ్చేసే రోజు మేడంది సార్ది వెడ్డింగ్ యానివర్సరీ. ఆ రోజు నేను సామాన్ మొత్తం సర్దుకుంటూ షిఫ్టింగ్ హడావిడిలో ఉన్నాను. వాళ్ళ ఇద్దరు దృష్టి కూడా నాకు మాటికి ఫోన్ చేస్తున్నారు, నువ్వు రావాలి అంటున్నారు. ఏముంది సరే ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక ఈవినింగ్ కదా అని పొద్దునుంచి నాకు మేడం ఫోన్ చేస్తున్నారు, అంత హడావిడిలో కూడా.
ఈవినింగ్ అక్కడ ప్రోగ్రాము. కానీ నాకు అర్థం కాలేదు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను. సరే మొత్తం ప్యాకింగ్ అయిపోయి నైట్ 8 అయిపోయింది. సరే ఎన్నిసార్లు మేడము ఫోన్ చేశారని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. వాడిని నిద్రపోతున్నాను కూర్చొని. అప్పుడు సారు పిలిచి ఇది పద్మ మేడము ఫేర్వెల్ ఫంక్షను మా యానివర్సరీ కాదని అనౌన్స్ చేసి లాస్ట్లో షేరింగ్ కూడా చాలా అద్భుతమైన షేరింగ్ అనమాట అది. నా ఎక్స్పీరియన్స్ చెప్పమన్నప్పుడు యాక్చువల్గా నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన కొన్ని రోజులకి, ఒక నెలకి, అప్పుడు కొంచెము ఏంటంటే సార్ కంటే మేము గొప్పవాళ్ళము అనేది కొంతమందికి ఉండేది. అప్పుడు నాకు తెలిసింది అసలు గురువు ఏంటి అనేది. నేను అనుకోకుండా, అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ సడన్గా స్టేజ్ మీద పిలిచారు. నాకు అసలు ఎక్స్పెక్టేషనే లేదు. పిలవగానే నేను చెప్పిన విషయము కొంతమందిని వణికించింది. ఏంటి అంటే నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన వెంటనే ఒక వన్ మంత్ అయ్యాక సార్ ఒకరోజు అప్పుడు కెఫ్టీరియా చూస్తున్నా, అన్నదానం కూడా చూస్తున్నాను. నేను చూస్తున్నప్పుడు సార్ అక్కడ బుద్ధుడి దగ్గర కూర్చొని అందరితో అందరూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో కాసేపు వెళ్ళి సార్ దగ్గర కూర్చుంటే బాగుండు కదా అని నాకు చాలా అనిపించింది అనమాట. అప్పుడు ఒక అబ్బాయి వస్తే, బాబు ఒక హాఫ్ అన్ అవర్ కెఫ్టీరియాలో కూర్చో, నేను ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళినప్పుడు సారు చాలా జోక్గా చెప్పారనమాట. ఒక ఇన్సిడెంట్ అది నాకు చాలా కనెక్ట్ అయింది. అప్పుడు ఏం చెప్పారంటే సారు, నేను లేచాను. సార్ అంటే ఏంటి పద్మ మేడం వెళ్ళిపోతున్నావా అన్నారు. ఎస్ కొంచెం పని ఉంది సార్ వెళ్ళిపోవాలి అన్న. అంటే నీకు ఇక్కడ చాలా పని ఎక్కువైపోయింది మేడం, అందరూ నేను మీద చాలా ప్రెషర్ తెచ్చేవాళ్ళే, నీకు చాలా ప్రెషర్గా ఉంది, మనం ఇద్దరం ఇంకో ఆశ్రమానికి వెళ్ళిపోదాము, ఇక్కడ వద్దు, ఇక్కడ బాగాలేదు అని అన్నారు. అంటే నేను నవ్వాను. అంటే తర్వాత జరిగేదంతా కూడా ఆయన ఒక జోక్ లాగా ఒక 5 minutesలో చెప్పేశారు. ఓకే. తర్వాత ఏ సిట్యువేషన్ జరుగుతుంది అనేది అది మొత్తం, అంటే జస్ట్ నేను ఒక 1 month అయింది. అప్పటికి నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఏమీ లేదు, అంతా బాగానే ఉన్నాను బ్రహ్మాండంగా. అది ఇది రెండు చూసుకునేదాన్ని. ఫుల్ కోఆపరేషన్ నెలలోనే అనమాట. అక్కడికి వెళ్ళిన నెలలోనే కెఫ్టీరియా ఓపెన్ అయింది జస్ట్ అప్పుడే. నాకు తెలిసి 1 or 2 months దగ్గరలోనే కెఫ్టీరియా ఓపెన్ అయిన వెంటనే. మేడం లేరు అప్పుడు, సారే ఉన్నారు. అంటే ఓకే సార్ అని నవ్వాను. నువ్వో ద్రాక్ష చెట్టు కింద కూర్చో, నేను ద్రాక్ష చెట్టు కింద కూర్చుంటాను, ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగుదాము, మనకు బాగా కిక్కెక్కుతుంది, చూసిన వాళ్ళు మంచి స్వామీజీ మంచి సమాధి స్థితిలో ఉన్నారు అని అనుకుంటారు, వాళ్ళకి తెలియదు మనకి కిక్కెక్కిందని అని నవ్వారు. పక్కన ఒక మేడం అడిగారు అనమాట, మరి నాకే పండిస్తారు సార్ అంటే, నీకు పనస పండు ఇస్తాను, లాక్కోలేక పీకోలేక సావు అన్నారు. అనేసారు. నవ్వు వేసుకుని మేము వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాక సార్ నన్ను వేరే ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతానన్నారండి. నా పేరు చెప్పలేదా అని అడిగారు ప్రసాద్ గారు. అడిగితే మీ పేరేం చెప్పలేదే, నన్నే తీసుకెళ్తానన్నారు అన్నాను నేను. అదేంటి, మన ఇద్దరం కలిసే కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇద్దరం కలిసే వెళ్తాము, ఇప్పుడు ఒక్కళ్ళం వెళ్ళలేదు కదా అని అన్నారు. అంటే అది నాకు తెలియదండి, మరి సార్ అయితే ఇలా చెప్పారని. కానీ అతను వెంటనే సార్ దగ్గరికి వెళ్ళిపోయారు. వెంటనే వెళ్ళిపోయి, సార్ అదేంటి సార్ మా మేడం తీసుకెళ్తానన్నారు, నన్ను తీసుకెళ్తానని ఎందుకు చెప్పలేదు మీరు, మేము ఇద్దరిని తీసుకెళ్ళాలి కదా అంటే, సారు లేదు ప్రసాద్, చచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు, నేను మేడం తీసుకెళ్ళిపోతా అని అన్నారనమాట. అన్న తర్వాత ఇంకా అది జాయల్గా తీసుకున్నాం, అయిపోయింది. కరెక్ట్గా 5 years తర్వాత తను బాడీ వెకేట్ చేసేసారు. తర్వాత సార్ నన్ను, ఇక నువ్వు రాజమండ్రి వెళ్ళిపో అంటే, రాజమండ్రి కూడా సార్ యాక్చువల్గా నా పర్సనల్ పనులు ఉన్నాయి, ఆయన ఆఫీస్వి నా ఆఫీస్వి అన్నీ సెట్ చేసుకోవాలి నేను, తను లేరు కాబట్టి అవన్నీ, దానికోసం నన్ను సారు అసలు యాక్చువల్గా రాజమండ్రి వెళ్ళమన్నారు. రాజమండ్రి వెళ్ళిపోమన్నారు. ఇది మొత్తం నేను స్టేజ్ మీద చెప్పాను. చెప్పిన తర్వాత నేను మా సారు చనిపోయిన తర్వాత ఇచ్చే రోజు ఇది ఈ జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాను అనమాట. గురువు ఒకటి చాలా జోక్గా చెప్పారంటారు, కానీ అది జోక్ కాదు, దాంట్లో చాలా నిజాలు ఉంటాయి అని. నేను తను చనిపోయిన తర్వాత పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే ఈ సార్ చెప్పిన ఇదంతా మొత్తం నాకు మైండ్లో తిరిగింది. అదేంటి అంటే నాకు అర్థమైంది, ఆయన చనిపోతారనే విషయాన్ని చాలా జాయిల్గా చెప్పారనమాట సార్. నువ్వు ఒక్కదానివే వేరే ఆశ్రమానికి వెళ్తావు అనేది, అది
ఒక జోక్ లాగా చెప్పేశారు సారు. ఒక గురువు గురించి మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ అది కరెక్ట్ కాదు అనేది నేను స్టేజ్ మీద చెప్పాను. ఆ గురువుని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. గురువుకి అన్నీ తెలుసు. ఆయన జరిగే సిట్యువేషన్ మొత్తం ఒక 5 నిమిషాల్లో జోక్గా చెప్పారు. తర్వాత నేను చాలా ఫేస్ చేయవలసి వచ్చింది. చాలా అనేక పరిస్థితులు, ఆ రెండు చూసుకోవటము ఏవో ఉంటాయి కదా. ఒక పెద్ద సంస్థలో ఒక పని చేస్తున్నాము అంటే ఏవో చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా సార్ చెప్పారు అనేది చెప్పినప్పుడు చాలామంది చాలా ఇదయ్యారనమాట. అది ఆయన చనిపోతారు అనే విషయాన్ని ఆయన ఎంత కూల్గా, ఎంత జోక్లాగా చెప్పారు అనేది నాకు అప్పుడు రియలైజ్ అయ్యాను. నేను ఒక 5 years ముందరే నాకు చెప్పారు. అది మిరాక్యులస్. హింట్ ఇచ్చేసిన సారు దాన్ని సీరియస్గా కాకుండా వాళ్ళని సమాధి స్థితిలో ఉన్నారు అని ఆయన గురించి చెప్పలేదు. ఇంతకీ నేను సమాధి స్థితిలో ఉంటారు అని అనుకుంటారు అవతల వాళ్ళు అనేది ఆయన గురించి కాదు. అది ఆ విషయాన్ని నేను స్టేజ్ మీద ఇది చెప్పిన వెంటనే పత్రి సార్ ఇమీడియట్గా చెప్పారు, ఒక సమాధి స్థితిలో ఉన్న గొప్ప మాస్టర్ ప్రసాద్ గారు అని. సమాధి స్థితి గురించి చెప్పింది కూడా ఆయన కోర్స్ గురించి అనమాట. అక్కడ పత్రి సార్ గురించి కాదు చెప్పింది. ఆ సిచ్యువేషన్లో ప్రతి ఇష్యూ కూడా ఆయన వివరించి చెప్పారు ఆ రోజు. 5 years తర్వాత కూడా మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోండి. గుర్తు చేసి ఆ రోజే అనుకుంటా కదా నేను ధ్యానంలో కూర్చొని లేవక ఏదో మీ మీ మ్యారేజ్ డే రోజు ఈ జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం. ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే తర్వాత నేను ధ్యానంలో కూర్చోమన్నారు. నువ్వు కూడా పక్కనే కూర్చొని ఎస్, నేను స్టేజ్ దిగి మీ పక్కన కూర్చున్నా. ఇలా వచ్చిందా పక్కన కూర్చో అన్నారు అనమాట. అంటే అప్పుడు వెళ్ళి మేడం పక్కనే కూర్చున్నాను. నేను స్టేజ్ మీద కూర్చున్నాను. నేను కింద కూర్చున్నాను. నువ్వు నా పక్కన వచ్చేసావు. సార్ ఏం చెప్పారు, మీరందరు మేడం లేచేదాకా అక్కడే ఉండండి అన్నారు. ఎస్ మేడం. గుర్తొచ్చింది. అది చెప్పు, జ్ఞాపకం చేసుకొని చెప్పు. చాలాసేపు లేవలే. అలా అప్పుడు మెడిటేషన్ ప్రోగ్రామ్ నేను డెఫినెట్గా ఉంటుందిగా. సో ఫ్లూట్ వాయిస్తూ కూర్చున్నారు. నన్ను ధ్యానంలోకి వెళ్ళమన్నారు. అందరూ ధ్యానంలోకి వెళ్ళాము. తర్వాత ఆయన ఓకే చెప్పారు, చప్పట్లు కొట్టారు, అందరూ వెళ్ళారు. చాలా నాకు ఒక్క పిసర్ వినపడలా. పక్కనే కూర్చున్నా, ఇట్లా ఆయన పక్కనే కూర్చున్నా స్టేజ్ మీద. అసలు వినపడలే. 12 అయింది, 1 గంట అయింది, 2:30కి లేచా నేను. ఇప్పుడు నైటా మేడం? నైట్ ఇది ఫేర్వెల్ అనేది నైటే జరిగింది. రాత్రి అందరూ వెళ్ళిపోయారు. ఒక ఇద్దరిని అక్కడ ఉండమన్నారు. సార్ కూడా అక్కడ ఉన్నారు. సార్ కూడా మధ్యలో వెళ్ళి మళ్ళీ వచ్చారు. కరెక్షన్స్ చేసుకుంటూ కూర్చున్నారు. కరెక్షన్ చేసుకుంటూ బయట ఇది అంతా కబీర్ భవన్లో జరిగింది. కబీర్ భవన్ రిసెప్షన్లో సార్ కూర్చున్నారు. మేడం లేచేదాకా అక్కడే ఉన్నారు. కరెక్షన్ చేసుకుంటూ అట్లా చాలాసేపు ఉండిపోయారు మేడం. నేను కూడా అక్కడే ఉన్నాను. అంటే ఒకళ్ళు ఉండండి మేడం చూసుకుంటూ అన్నారు. ఒక 2-3 ఉన్నారు. 2-3 ఉంచారు. ఉంచేసి సారే ఉంచారు లేచేదాకా. నేను అప్పుడు లేచి కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు ఉన్నారు. 2:30 అయింది అప్పుడు టైం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది డిన్నర్ తర్వాత మేడం? 8 o'clock తర్వాతే. ఆల్మోస్ట్ 5 hours ప్రోగ్రామ్. ఫేర్వెల్ 9:30కి అయిపోయిందమ్మా. అప్పుడు మెడిటేషన్లో కూర్చోబెట్టారు. ఇంకా 2:30 దాకా లేవలే. మేము అందరం చూస్తూనే ఉన్నాం. మధ్యలో మేము కూడా కాసేపు మెడిటేషన్ చేసుకుని అసలు 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 అలికిడే లేదు. నాకు కాసేపు భయం వేసింది, ఏంటి అసలు ఆవిడ లేవట్లేదు అని చెప్పేసి. మేడం ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి కొట్టాల్లో ఒకటి కరెక్ట్. అక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. ఆ మ్యూజిక్ పిప్పళ్ళ ప్రసాద్ గారు పాడుతుంటే నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. లేవలేదో పట్టానా. అందరూ వచ్చి ముట్టుకోవడానికి కొంచెం సంశయించారు, లేపడానికి. తర్వాత ఎప్పుడో లేచాను నేను. ధ్యానం అయిపోయింది, సన్మానాలు అయిపోయి అన్నీ అయిపోయినాయి. మీరు ఆ పుప్పల ప్రసాద్ గారు మన ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. అదే ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు మేడం. సో అలాగా ధ్యానంలోకి ఒకసారి వెళ్ళిపోయానంటే కొంచెం డీప్గానే వెళ్ళిపోతాను. చాలా డీప్గా వెళ్ళిపోతాను, నాకే తెలియదు. సో ఇంకా ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆ పక్కన బాంబులు వేస్తున్నా కూడా నాకేం తెలియదు. బాంబులు పటాకాయలు వాళ్ళు కాలుస్తున్నా ఏం వేస్తున్నా నాకేం చప్పుడు
మామూలుగా సన్మానాలు చేస్తున్నప్పుడు ఒక అంగం ఉంటుంది, ఆ అంగం కూడా ఏం ఆ తెలియదు. మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆ మ్యూజిక్ కూడా నాకు వినపడలేదంటే చూసుకో. ఓకే. అలాగే నాకు గట్టిగా చప్పట్లు కొట్టడము, మాట్లాడడము అన్నీ అయ్యాయి. అయినా కూడా నేను లేవకపోయేసరికి తను దిగిపోయి బయట కూర్చొని కరెక్షన్స్ ఏదో తెమ్మని కరెక్షన్స్ చేసుకుంటూ కూర్చున్నారు. మీరు ఇంకా 2:30 వచ్చేదాకా అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్నారు. సార్ అక్కడే ఉన్నారు. నేను వెళ్ళి ఒక 2-3 నుంచి సార్ అక్కడే కూర్చున్నారు. కాకపోతే మమ్మల్ని కూడా లోపల మేడంకి దగ్గరగా కొంచెం మెడిటేషన్ కూర్చున్నారు. మెడిటేషన్లో కూర్చోమన్నారు. లైట్లు ఆపేశారు కదా నేను ఉన్న చోట, ఆయన బయట లైట్లు వేసుకొని కరెక్షన్ చేసుకున్నారు ఆ రిసెప్షన్లో. మేడం 5 years అన్నదానం కానీ కెప్టెన్ కానీ చూసుకుంటామని చెప్పారు కదా. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మీరు అంతకుముందు అలా చేసిన అనుభవం అంతా కూడా లేదు అని చెప్పేసి, అన్నదానం గురించి కానీ వీటి గురించి. అంతకు ముందర నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ పర్టికులర్ టైంలో మీ గైడెన్స్ ఎలా ఉండేది మేడం? వెళ్ళేదాన్ని పొద్దున్నే వాకింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని, తను వస్తూ ఉండేది ఆ టైంకి. ఓకే. వెళ్ళినప్పుడు ఏదైనా కాఫీ తాగి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని టిఫిన్ ఏంటి అని అడుక్కొని అలాగా బాగుండేది. అంటే యాక్చువల్గా మేడం అంటే నాకు అస్సలు అన్నదానం మీద ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే. అంతకు ముందర ఎప్పుడు మనకి ఆ ఫీల్డ్ టచ్ కూడా లేదు. మేడం బాగా చెప్తూ ఉండేవన్నమాట, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా అలా చెయ్యి అని. ఫస్ట్లో భయం వేసేది కొంచెము అడగడానికి, అంటే గురు భర్తని అనే ఒక ఇది ఉంటుంది కదా. తర్వాత చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇలా చెయ్యి అలా చెయ్యి అని బాగా మంచి గైడెన్స్ ఇచ్చేవారు నాకు. చాలా బాగుండేది అన్నదానం అనేది, అంతమందికి భోజనం పెట్టడం అనేది, అట్లా చేయడం చాలా అద్భుతంగా అనిపించేది అనమాట. చాలా అభిమానంగా చూసుకునేది అందరినీ కూడా. ఓకే. చాలా కేరింగ్గా చూసుకునేది. వంట స్టోర్ రూమ్ అది బాగా సిస్టమేటిక్గా పెట్టుకునేది. చెప్పాలంటే అప్పటికున్న ఒక స్టాండర్డ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన జ్యోతి మేడం ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. అంటే అప్పటికి కెఫ్టీరియా కూడా లేనప్పుడు అన్నదానంలోనే ఒక మధ్యలో ఒక తెర కట్టేసి మన ఓషో శ్రీ రామచంద్ర గురూజీ వీళ్ళందరి క్లాసులు అక్కడే జరుగుతూ ఉండేవి, వర్క్షాప్స్. అటుపక్క వాళ్ళది ఉండేది, ఇటుపక్క అన్నదానం ఉండేది అనమాట. సాటర్డే సండే ఈ ఫ్లోటింగు ఆ ఫ్లోటింగు కవర్ చేసుకుంటూ చేయవలసి వచ్చేది. వర్క్షాప్ వాళ్ళని కవర్ చేసుకుంటూ ఇక్కడే అనమాట, రెండు ఇక్కడే జరుగుతూ ఉండేవి. ఓకే. ఓకే. అప్పటికి కెఫ్టీరియా లేదు. నేను వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 1 year దాకా నాకు తెలిసి లేదు. 1 year అలాగే జరిగింది. ఓకే. ఓకే. దాన్ని మెయింటైన్ చేయడము, వాళ్ళకి సెపరేట్ ఫుడ్ సుధాకర్ అనుకుంటా వచ్చింది. అప్పుడు నాగా వాళ్ళే ఉండేవారు. తర్వాత కెఫ్టీరియాకి సుధాకర్. అదే కెఫ్టీరియాకి కొన్నాళ్ళు పాటు ఇంచుమించు కెఫ్టీరియా కూడా ఒక 2-3 months చూసుకున్నాను. 2 తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. ఇంకా ఒక 2-3 months నాకు గుర్తున్నంత వరకు 2-3 months కెఫ్టీరియా కూడా ఎవరికి ఇవ్వలేదు అప్పటికి. సో మేడం, మీ యొక్క జర్నీలో మొదటి నుంచి కూడా మీ కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా ధ్యాన కుటుంబమే. సో నిన్న చెప్పిన ఒక మిరాక్యులస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బస్ ఎక్స్పీరియన్స్. అదేదో సైకిల్ టైర్ పైన ఈజీ చెప్పేశారు మేడం. సైకిల్ టైర్ పోతేనే బాగా ఇదిగా ఉంటుంది, అంత క్యాజువల్గా చెప్పేస్తారు. బస్ టైర్ పోయింది లేచి నిల్చున్నారు అని చెప్పేసి. అయ్యా రామా. మేడం, పెద్దమ్మాయి ఒక పక్కన ఇలాంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అయితే, మీ ఒక చిన్నమ్మాయి ఒక జర్నీ కానీ ఒక స్పిరిచువల్ ఒక ఎంట్రీ ఎలా ఉండేది మేడం? తను చాలా రోజులు, అమ్మాయి పేరు మేడం హారిక మనకి అఖిల సూరి, హారిక సూరి. పెద్దమ్మాయి పేరు అఖిల, హారిక వీళ్ళిద్దరూ న్యూటన్ గారి దగ్గర ఉండేవారు. బాగా అందరికీ తెలుసు. హారిక బాగా తెలుసు అందరికీ. ఇప్పుడు కూడా తను న్యూటన్ గారి దగ్గరే వర్క్ చేస్తుంది, అక్కడే ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ తను అక్కడే చేస్తారు. ఆ అమ్మాయి ఫస్ట్ నేను మెడిటేషన్ చెప్పినప్పుడు తను పెద్దగా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. నేను ఎందుకు చెయ్యాలి, నాకేం సమస్యలు లేవు, నాకు అన్నీ మీరు ఏది అడిగినా మీరు చేస్తారు, నాకు ఎందుకు మెడిటేషన్ అని అడిగింది. అంటే నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. సర్లే నువ్వు మెడిటేషన్ చేసి తెలుసుకో ఏం చేయాలో అని చెప్పాను నన్ను అన్నప్పుడు. తను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు తను పర్పస్ తను మొత్తం అందరికీ ధ్యానం చెప్పడానికి వచ్చింది అని చెప్పి తను తెలుసుకుని స్టార్ట్ చేసింది అనమాట. ఓకే. తను మెడిటేషన్లోనే తనకు తెలిసింది. తను అప్పుడు స్టార్ట్ చేసింది మెడిటేషను.
మొత్తం ఫ్యామిలీలో అందరూ ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా మంచి మెడిటేటర్స్. వాళ్ళిద్దరూ కూడా చాలా వర్క్ చేసేవారు, పైమా మెంబర్స్గా కూడా ఉండేవారు. పెద్ద అమ్మాయి పైమా ప్రెసిడెంట్గా ఉండేది ఆ టైంలో. చిన్నమ్మాయి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, కానీ తను మెడిటేషన్లో ఉండేది, ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉండేది, కాలేజీల్లో స్కూల్లో కూడా చెప్తూ ఉండేది. తర్వాత తనలో బాగా షిఫ్ట్ న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళడం అమ్మాయి. ఓకే. ఇంకా తన ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇక ఎక్కువ, ఇంకా తను మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మేము ఎప్పుడైతే పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అయిపోయామో తను న్యూటన్ గారి దగ్గర షిఫ్ట్ అయిపోయారు, ఇద్దరూ షిఫ్ట్ అయ్యారు. కాకపోతే మధ్యలో పెద్దమ్మాయి బయటకు వచ్చేసింది, తను వేరే జాబ్ అది చేసేది, కానీ చిన్నమ్మాయి మాత్రం ఇంకా కంటిన్యూ అయిపోయింది అక్కడ. ఓకే. 2010 ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో అప్పటి నుంచి ఇక్కడ న్యూటన్ గారి దగ్గరే ఉంది తను. 10 years. ఎస్, 10 years నుంచి ఆయన దగ్గరే. మేడం, ఇలా అమ్మాయిలతో ఇక మీతో ఎలా ఉండేది మేడం ఇంటరాక్షన్ కానీ? బాగుండేది, ఫ్రెండ్షిప్ బాగుంది. అఖిల, హారిక ఇద్దరు వచ్చినప్పుడు నాకు ఒకసారి హారిక ఒక బ్యాగ్ గిఫ్ట్ చేసింది. దాని మీద ఏముంది, టైసన్ బొమ్మ ఉంది. టైసన్ అంటే టైసన్ కాదు, ఒక బగ్ బొమ్మ ఉంది. అదే ఎక్కడ ఎయిర్పోర్ట్లో దొరికిందంటే నా కోసం కొని తీసుకొచ్చింది. అలాగా వాళ్ళిద్దరు కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకసారి ఇలాగా గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉంటారు. ఒకసారి నా దగ్గర ఉన్న డ్రెస్ హారికకి ఇస్తే కరెక్ట్గా సరిపోయింది. తను వేసుకొని ఎంత మురిసిపోతుందో, అది వేసుకొని అటు ఇటు దాన్ని ఇలా అనుకుంటాం. అలాగా అందరం కలిసి ఒకసారి ఈజిప్ట్ ట్రిప్కి వెళ్ళాం. వాళ్ళు కూడా వచ్చారు, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ నలుగురు. అప్పుడు హారిక ఎలా మాట్లాడేదంటే చాలా నాజుగ్గా మాట్లాడేది అనమాట. దాన్ని చాలా ఎక్కిరిచ్చేదాన్ని, దాని స్టైల్ని మాట్లాడే. మేడం, హౌ ఆర్ యూ మేడం, ఇట్లాగా మెల్లిగా మాట్లాడుతుంది అనమాట. నేను బాగా ఎక్కిరిచ్చేదాన్ని. లేదు మేడం, నేను ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. అలా లేదు, అది చిన్నప్పుడు అంటుంది. ఇప్పుడు లేదే, నువ్వు అప్పుడు ఎలానో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు, నీకు తెలియడంలే అని చెప్పేదాన్ని. సో అలాగా వాళ్ళతోటి చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం ఈజిప్ట్. ఫస్ట్ అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కానీ, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం కానీ ఈజిప్టే. మేము ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు. ఫస్ట్ వెళ్ళడమే ఈజిప్ట్ వెళ్ళాము మేడంతో. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫస్ట్ ఈజిప్ట్ ట్రిప్ 2009 అనుకుంటా. ఎస్, ఓకే. ఫస్ట్ ట్రిప్ అది, ఫుల్ ఎంజాయ్ చేసాం మేడంతో. సో కంప్లీట్ అంటే హోల్ ఫ్యామిలీ ఈజ్ కంప్లీట్లీ ఫుల్ జోవియల్ మీతో. ఆయన నేను లగేజ్ ట్రాలీ ఉంటుంది కదా, ఆయనే తోసుకుంటాను, తోయనిచ్చేవారు కదా, ఆయనే తోసేవారు. నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఆయనే పట్టుకునేవారు. అది అందరికీ వింతగా కనిపించేది. అంటే ఏంటి మేడంని ఒక్క పని చేయనివారు, అంతా ఆయనే చూసుకుంటారు అన్నట్టు ఆయన చేసేవారు. ఈ ట్రిప్లో అలాగా సార్ని మేడంని దగ్గరగా చూడడం మా అందరికీ చాలా పెద్ద విచిత్రం అనమాట. చాలా అదొక ఏంటంటే ఆయన గురువు, భార్యని అలా చూసుకుంటా అలాంటి ఊహలు ఉండవు కదా. గురువు అంటే అదేదో వేరే ఆలోచనలు ఉంటాయి, అదనమాట మెయిన్గా. అంటే ఎప్పుడు వదిలేసి తిరుగుతారు కదా, వాళ్ళు ఎవరికీ తెలియదు నన్ను అంత పట్టించుకుంటారని. తెలియదు. తర్వాత ఎక్కడైనా గ్రూప్లో కూడా ఆయనని ఇలా ఆయన జోబు పట్టుకొని నేను వెళ్తూ ఉండేదాన్ని అనమాట. అంటే ఎక్కువ క్రౌడ్స్ ఉన్నప్పుడు. అలాగా ఒకటి మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో అన్ని డెడ్ బాడీస్ పెడతారు, మమ్మీస్ అలా పెడతారు. దాంట్లోకి వెళ్ళాం. చాలా భయంకరంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. చిన్నగా ష్రింక్ అయిపోయింది ఆ బాడీ కూడాను, అంతా అయిపోయింది, ఊరికే బోన్స్ మిగిలాయి. సో ష్రింక్ అయింది. అవన్నీ చూసుకుంటూ అప్పుడు అనమాట ఆయన వెనకాల అలా నడుస్తూ ఉంటే అందరూ పలకరిస్తూ బాగుండేది ఆ ట్రిప్ అంతా కూడా. ఇట్ వాస్ వెరీ. జగిత్యాల సత్యనారాయణ గారు వచ్చారు, దాంట్లో వీళ్ళు వచ్చారు, ఇంకెవరు ఉన్నారు, రమ, చాలా మంది, జ్యోతి మేడం వాళ్ళ సిస్టరు, జ్యోతి మేడం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ, ప్రదీప్, బిందు మొత్తం వచ్చారు. అయ్యప్ప వైఫ్ అందరూ వచ్చారు. యూత్ చాలా వచ్చారు. ఫుల్ హిలేరియస్గా ఉంటుంది మేడం. హిలేరియస్గా ఉండేది ఆ ట్రిప్ అంతా కూడా. అందులో ఒక లాంచ్
లాంచ్లో చక్కగా ఎవరికి రూమ్స్ వాళ్ళకి ఇచ్చేశారు. ఓకే. ఇచ్చేసి నేను ఆయన ఒకటి అలా అందరూ అన్నమాట. సో అందరూ డెక్ మీదకి వెళ్ళిపోయాం, పైకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. అక్కడే టేబుల్ స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ ఉంది. ఆడటము, మేడంని సార్ ఏడిపించడము, నేను ఎడం చేత్తో ఓడించా నిన్నని చెప్పేసి అక్కడ టీటీ ఉండింది. ఓకే. నేను ఆయన కాసేపు టీటీ ఆడుకునేవాళ్ళము. నన్ను ఎప్పుడు ఓడిస్తున్నావు నువ్వు అని చెప్పేస్తే, సరే నేను ఎడం చేత్తో ఆడతాను, నువ్వు కుడి చేత్తో ఆడని అలాగా ఆడేవాళ్ళము. బాగుండేది. ఇట్ వాస్ రియల్లీ ఫన్. మంచి ఒక ఫ్యామిలీ టైం. 5 days. గార్పాటి సత్యనారాయణ గారు మేడం వచ్చారు, సత్యనారాయణ గార్పాటి గారు అందరూ అక్కడ డ్యాన్సులు చాలా ఎక్సలెంట్. గార్పాటి గారు ఏం డాన్స్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు అసలు ఆయన. ఆ రోజు సాయి కుమార్ అంతా సెలబ్రేషన్ డే అని పెట్టాడు. దీంట్లోనే లాంచ్లోనే పెద్దది షిప్ అనుకోవచ్చు, మనం చెప్పచ్చు. 60-70 మంది ఉంటారా మేడం? లేదు, 95 మంది. చాలా విచిత్రం ఏంటంటే లోపల కింగ్స్ ఛాంబర్లో మేమే సరిపోయాం. మాతో పాటు ఒక 10 మంది దాకా గైడ్స్ వచ్చారు ఫస్ట్ ట్రిప్ కాబట్టి. వాళ్ళందరూ బయట ఉన్నారు. 95 మెంబర్స్ ఓన్లీ మెడిటేటర్స్ లోపలికి వెళ్ళారు. టోటల్ 95 మెంబర్స్. అసలు అది కూడా రస్తా ఎలా ఉంది తెలుసా, ఒక చోట ఇలా వంగి డేక్కుంటూ వెళ్ళాలి పైకి. పైకి తలెత్తామంటే మనకి తగులుతుంది ఇక్కడ. ఓకే ఓకే. డేక్కుంటూ వెళ్ళాలి, ఒక చోట నడవాలి. అదంతా ఎట్లా అంటే ఒక గుహని ఓపెన్ చేసి పెట్టారు, తగినంత మట్టి, లోపల ఏం లేదు. అక్కడ కింగ్స్ ఛాంబర్ ఉంది. ఆ కింగ్స్ ఛాంబర్ పైన ఏమీ లేదు, ఓపెన్గా ఉంది, ఒక ట్యాంక్ లాగా, అదే సంపులాగా ఉంది. సో అక్కడ కూర్చొని ఈయన ఫ్లూట్ వాయిస్తుంటే మేము ధ్యానం చేయడం. 95 మంది మొత్తం. అక్కడ ఏంటంటే అదే ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ 94 విజిటర్స్ వస్తారు. అప్పుడు వెళ్ళడానికి కుదరదని అప్పుడు పర్మిషన్ తీసుకుంటే 1 గంట పర్మిషన్ ఇచ్చారు. 6 దాకా మాకు, 4 నుంచి 6 దాకా. 6 అవ్వగానే మేము అందరూ బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి చుట్టూతో రౌండప్ చేసి ఉన్నాయన్నమాట పోలీస్ జీప్లు ఫుల్. అంటే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైంకి మనం బయటకు వచ్చేసాము. బట్ వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇది అంటే ఫస్ట్ ట్రిప్ కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి అక్కడ మెడిటేషన్కి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఓకే. ఒక 2 hours. అక్కడ నుంచి ఒక షాప్కి వెళ్ళాం. అక్కడంతా పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేస్తారు, ఆ పర్ఫ్యూమ్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఒకటి నిద్ర రావడానికి, ఒకటి యాక్టివ్గా ఉండడానికి, ఒకటేమో డిప్రెషన్లోంచి బయటికి తీయడానికి. ఇలాంటి పర్ఫ్యూమ్స్ అన్నిలో కూడా అన్ని వెరైటీస్ ఉంటాయట. ఆ రోజు ఒక షాప్కి వెళ్ళాం. అవును, వస్తుంటే ఆ పిరమిడ్ నుంచి వస్తుంటే. అవును, చాలా అద్భుతమైన ట్రిప్ చందు. అదేంటంటే వాళ్ళకి యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం, ఈజిప్ట్ వాళ్ళకి చాలా ఇష్టం. ఆయన ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఒక 20,000 మంది దాకా వచ్చేస్తారట వాళ్ళు. అయితే వాళ్ళు మమ్మల్ని చూడగానే అమితాబ్ బచ్చన్ ఇండియా అనేవారు. అనగానే మేము నవ్వేసి ఒకసారి మన యూత్ ఉన్నారు కదా, ఎవరు మన అయ్యప్ప, ప్రదీప్, బిందు అందరూ మొత్తం చాలామంది యూత్ ఉన్నారు ఆ ట్రిప్లో. వీళ్ళందరూ కలిసి ఈయన అమితాబ్ బచ్చన్ అంటే కొంతమందికి చూడని వాళ్ళు ఉంటారు కదా, ఈయన అమితాబ్ బచ్చన్ ఒకసారి సార్ని బుక్ చేశారు వీళ్ళందరూ కలిసి. వాళ్ళందరూ అమితాబ్ బచ్చన్ సార్ వెనకాల పరిగెత్తారు. ఓరే ఏరా మీరు నన్ను బుక్ చేస్తారా? చాలా బాగుంది, చాలా బాగుంది ఆ ట్రిప్. ఎక్సలెంట్ ట్రిప్ అది అసలు. ఓకే. చాలా అద్భుతం. అంటే ఆ కింగ్స్ ఛాంబర్లో సరిపడే అంతమంది వెళ్ళడం కూడా అదొక మిరాక్యులస్ కదా. అది అసలు ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ అస్సలు ఫస్ట్ ఎంట్రీ మెడిటేషన్ ఇంకెవ్వరిని పంపకుండా మమ్మల్ని పంపడం, అది చాలా అద్భుతం. అది వాళ్ళు మనం కొత్తగా వెళ్ళాం, మనకు మనం ఎవరమో తెలియకుండా వాళ్ళు 2 hours మనకు పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అసలు. అదే అద్భుతం. ఇప్పుడు కూడా చాలా మంది చెప్తున్నాను అసలు అక్కడికి ఎంటర్ అవుతుంటే నేను పరిగెడుతున్నాను. నేను అసలు మామూలుగా ఎక్కువ నడవలేని దాన్ని మా ఆడబిడ్డ కూడా వచ్చింది అట ఆ ట్రిప్లో. నేను పరిగెడుతుంటే ఏంటి స్వర్ణ అలా పరిగెడుతున్నావు అంటే, అంత పెద్ద ఎనర్జీ ఉంది, నేను పరిగెత్తకి ఏం చేయను అని. మేము ఎయిర్పోర్ట్ బస్సులో వెళ్తుంటే ఆ పిరమిడ్ కనిపిస్తుంటే ఇంకా ఒకటే ఉత్సాహం అనమాట. బస్సులో నుంచి ఎంత పెద్ద కేకలు, అరుపులు, పిరమిడ్ అని అసలు అదొక అద్భుతమైన ట్రిప్ అనమాట అసలు. అంటే ఫస్ట్ టైం ఈజిప్ట్లో అడుగు పెట్టడం. మేడం అది సుధా కోడూరు గారు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా చాలా
జాయిల్గా అలా ఉన్నారు అనమాట. చాలా ఎంజాయ్ చేసాం ఆ trip ని. చాలా enjoy అసలు అంటే అక్కడ మా ఏజ్ కానీ మా అది అన్నీ మర్చిపోయాము ఇంక అక్కడ ఏం లేదు ఇంకా. ఏమీ లేదు ఇంకా. మంచిగా కొంత ఏమో లాంచ్లో అదే షిప్లో వెళ్ళాము. ఒక 5 days అనుకుంటాను. మధ్య మధ్యలో ఆపేవారు. సాయంత్రం పూట ఆపితే మేము ఆ ఊరి అంటే మధ్య మధ్యలో ఊళ్ళు వస్తాయి కదా, ఆ ఊరి దగ్గర అది ఆపేవారు. ఆపితే మేమందరం వెళ్ళేసి అక్కడ అన్నీ చూసుకోవడము, ఏదైనా ఉంటే విజిట్ చేయడము, మళ్ళీ వచ్చి ఎక్కడం రాత్రి, మళ్ళీ రాత్రి అంతా ప్రయాణం. అలాగా 5 రోజులు గడిచింది. అక్కడి నుంచి దిగాక ఏమైంది, ఒక రైలు ట్రైన్ ట్రావెల్. ఆ ట్రైన్ ట్రావెల్లో అదేంటి బర్తులు ఉంటాయి కదా, ఆ బర్త్ ఎలా ఓపెన్ చేయాలో మాకు అర్థం కాలే. దానికి ఏదో కీ ఉంటుందంట. మాకేమో ఇలా తిప్పుతున్నాను అలా తిప్పుతున్నా, ఏమీ అది కింద పడ్డం లేదు అది పైనుంచి. అప్పుడు వాడిని అడిగితే ట్రైల్ వాడు వచ్చి ఓపెన్ చేస్తే నేను ఈయన ఒకటి ఎక్సలెంట్గా ఉందో ఎంత బాగుండింది. దానికి ఒక చిన్న షింకు కడుక్కోవడానికి, ఆ బెర్త్ కూడా ఎవరైనా ఎక్కిచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఆ బెర్త్ ఎక్కడానికి ఆ నిచ్చెన ఎంత అద్భుతంగా ఉందో అనమాట. అది మళ్ళీ ఫోల్డ్ చేసి పైకి పెట్టేసేయచ్చు. ఈ అయ్యప్ప మంచి ఒక ఫనీ ఇన్సిడెంట్ చెప్పారు మేడం. వాళ్ళు కూడా ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అంట. ఇందాక మేడం చెప్పారు కదా, మేము కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కామని చెప్పేసి. సో ఆ 95 మెంబర్స్లో చాలామంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అంట మేడం. అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందంట మేడం. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయేసరికి మనం ల్యాండ్ అయిపోయామని చెప్పేసి మనం ట్రైన్లో బస్సులో ఫటాఫట లగేజ్ తీసేసుకుంటాం కదా మేడం. వాళ్ళందరూ చాలామంది, వీళ్ళందరూ యూత్ బ్యాచ్ అంతా కూడా ఫుల్ అక్కడ ఉన్న చాలామంది కూడా అందరూ గబ్బు లేసేసి సుట్కేలు తీస్తున్నారంట మేడం. అయితే అక్కడే మన వాళ్ళు అంటే మన మాస్టర్సే రెగ్యులర్గా పోయేవాళ్ళు, ఫ్లైట్ ఆపుతారు, హడావిడి లేదు, మీరు కూర్చోండి అంటే ట్రైన్ వెళ్ళిపోతుంటే మనం గబగబా దిగిపోతాం చూడ అట్లా. ఏమో చెప్పినాడు, ఏదో 10 నిమిషాలు నవ్వుతూనే ఉన్నా మేడం. ఆ ఇన్సిడెంట్ కుడతాను మంచి అసలు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అది. దాంట్లోనే బస్సుల్లో కూడా మాకు బస్సులోనే టాయిలెట్స్ ఉండేది. అది వండర్ అక్కడ. అంటే అక్కడ బస్సుల్లో అన్నిట్లో టాయిలెట్స్ ఉంటాయి. అంతా ఎడారి, ఒక చోట అంతా ఎడారి. ఆ ఎడారిలో చాలా దూరం బస్సులో వెళ్ళాం. అక్కడ ఏదో ఉంది, అన్ని మాన్యుమెంట్స్ లాంటివి ఉన్నాయి, అవన్నీ చూసుకొని ఇదంతా అలెగ్జాండ్రియా, కైరో ఆ ప్రాంతాలు అన్నమాట. అలెగ్జాండ్రియాలో పెద్ద లైబ్రరీ తెలుసా, చాలా వరల్డ్లోనే వరల్డ్లోనే నెంబర్ 1 లైబ్రరీ. అది అద్భుతంగా చాలా పెద్దది, చాలా పెద్దది. ఎన్నో ఏళ్ల క్రితం కట్టింది ఆ లైబ్రరీ కూడా. ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో పాత పుస్తకాలు ఉన్నాయి దాంట్లో. అది మొత్తం వరల్డ్లోనే నెంబర్ 1 లైబ్రరీ. ఆ లైబ్రరీ ఉంది, అది చూసాము. రాత్రి అయ్యేసరికి హోటల్ ఉండేది, హోటల్ రూమ్స్లోకి రావడం, మళ్ళీ పొద్దున్నే బస్ ఎక్కి తయారైపోయి బస్ ఎక్కి వెళ్ళడం. ఓకే, రాత్రి దాకా. మధ్యలో మరి ఎక్కడో వెజిటేరియన్ రెస్టారెంట్ దగ్గర ముందర ఆర్డర్ ఇచ్చేసేవాడు, అక్కడ ఆపేవారు. అలా లాంచ్లో ఒకటి ఏంటి మిర్చి చట్నీ ఇచ్చేవారు. ఆ చట్నీ ఏం చేసేవాళ్ళం, తెగ తినేసేవాళ్ళం. ఎందుకంటే కారం ఉండేవి, అన్నీ చప్పగా ఉండేవి. బటర్ అంట, బ్రెడ్ అంట, ఎంతకని తింటాం. ఒకరోజు అంటే మార్నింగ్ 6కే మాకు 6కే బ్రేక్ఫాస్ట్, వెళ్ళిపోవాలి ఇంక అంతమంది కదా. ఒకసారి ఇంక జ్యోతి మేడము తెచ్చారనమాట, పిక్కిలేదు. అది వాడికి ఇచ్చి ఇలా చేయాలి అంటే చేశాడు, అద్భుతంగా చేశాడు. కాకపోతే అతను చేసిన 10 మందికి కూడా రాలేదు. అంటే ఆ కారం కోసం తప్పని ఎక్కువ తినేశారు. ఓకే, మళ్ళీ ఆరెంజెస్ మంచి స్వీట్గా ఉంటాయి ఆరెంజెస్, అవి చక్కగా పెట్టేవాడు. ఫస్ట్ డే సెకండ్ డే పెట్టాడు, థర్డ్ డే వీళ్ళు తెగ తినేస్తున్నారని అవి పెట్టడం మానేశాడు. తక్కువ పెట్టాడు. పెరుగు తెగ వేసేసుకునేవాడు. అంటే ఏమి ఉండేవి కాదు, మనం తినేవి ఏమి ఉండేవి కాదు. జనరల్గా సౌత్ ఇండియన్స్ తినేవి ఏం లేవు అక్కడ, లేవు. ఇలాగ షిప్లో ఇలాగ జరిగింది. ఇప్పుడు అక్కడెక్కడన్నా కూడా మేము ట్రిప్లోకి వెళ్ళినప్పుడు బస్సు ఆపించి ఆ రెస్టారెంట్కి వెళ్ళి అందరూ ఆర్డర్ చేసుకొని మేము అక్కడ భోంచేసుకొని అప్పుడు హోటల్ రూమ్లోకి వచ్చి పడుకోవడం.
అది ఓకే. మాకు దాని మీద ప్యాకెట్స్ మీద చిప్స్ ప్యాకెట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే దాంట్లో ఏ ఉంటుందో తెలియదు కదా. మనకైతే గ్రీన్ మార్క్ ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ మా అమ్మాయిలు ఏం చేసేవారంటే పాపం ఆకలేసేసేది, ఆ ఫుడ్ ఏమో సరిపోయేది కాదు. పత్రిసారి తిన్నారా లేదా అని బిస్కెట్ తీసుకెళ్ళాము, చిప్స్ తీసుకెళ్ళా, సార్ తిన్నారంటే దీంట్లో ఏం లేదు మనం తినేద్దాం. దీపక్ కూడా వచ్చాడు. దీపక్ కూడా వచ్చాడు. దీపక్ కూడా వచ్చాడు. చాలా మంది యూత్ వచ్చారమ్మా. నేను కలిసి వెళ్ళి కొంచెం ఆ పెయింటింగ్స్ అవన్నీ షాపింగ్ చేసి ఆ రోజు రాత్రి చాలా లేట్ అయింది, చక్కగా ఇంటికి వచ్చి చాలా బాగుండింది ఆ ట్రిప్ అంతా కూడా. చాలా ఇప్పుడు ఎంతైనా యూత్ బాయ్స్తో స్పెండ్ చేయడం అనేది. ఒక నైట్ సముద్రం దగ్గర ఉన్నాం, గుర్తుందా మేడం? ఆ రోజు కూడా బయటికి వెళ్ళిపోయి అంతా తిరిగేసాం. అసలు అది ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా, అది వర్ణించడానికి మాటలు లేవు దానికి. ఇంకా అది సముద్రముని వాళ్ళ ఊరికి తెప్పించుకున్నారు. అది ఎలా మేడం? వాళ్ళు చేశారు కాలువలాగా స్లోప్ చేసేస్తే ఏముంది. ఇలాగా మాది రిసార్ట్ పక్కనే సముద్రం అనమాట. అంటే వ్యూ కోసం తెప్పించుకున్నారు? వ్యూ కోసం. ఓకే ఓకే. అక్కడ మీరు స్టే చేశారు? అక్కడ స్టే చేసాం. అలా షాపింగ్ అక్కడ లేక్ కూడా వెళ్ళాను చూడు. అవును, ఒక లేక్కి వెళ్ళి అక్కడ కూర్చొని చాలాసేపు స్పెండ్ చేసాం. చాలాసేపు స్పెండ్ చేసాం ఒక లేక్లో. ఓకే. అంటే ఇంకా ఒక రోజు మేము దుబాయ్ దగ్గర ఎక్కడో కైరో షార్జాలో ఆగిపోయాం. అప్పుడు అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయి, అంటే అదేదో మన ఇండియా అన్నట్టే వెళ్ళిపోయి శుభ్రంగా బ్రహ్మాండంగా షాపింగ్ చేసి. ఏంటి షాపింగ్ ఏంటి, బంగారాలు కూడా కొనేసుకున్నారు. అక్కడ షార్జా కాదు, దుబాయ్. షార్జాలో ఆగింది, దుబాయ్ వెళ్ళిపోయాం. దుబాయ్ ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరు అందరూ కలిసి కాదు. అంటే మన్నాడు టైమింగ్కి ఇక్కడికి రావాలి. ఓకే. సో ఆ టైంలో వెళ్ళిపోవచ్చు. నేను ఆయనతో వెళ్ళాను. అక్కడ శుభ్రంగా క్లాసులు పెట్టేసుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు. నేనేమో అక్కడ బ్లాక్ అయిపోయాను. వీళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ. ఓకే. సో ఇలాగే మీరు ట్రిప్స్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ మేడం పద్మ మేడం. చాలా బాగుంది అది మాత్రం చాలా బాగుంది. అసలు అది చెప్పడానికి ఒక రోజు సరిపోదు. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఈజిప్ట్ ట్రిప్. అప్పుడే మేడంతో బాగా అప్పుడు పరిచయం ఏర్పడింది కూడా. ఈజిప్ట్లో బాగా ఎంజాయ్ చేసాం. సో మీతో బాగా క్లోజ్ అంటే అయినా చాలామంది కూడా ఈ ట్రిప్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా మేడం? వన్ ఆఫ్ ద రీజన్. బికాస్ కొన్ని రోజులు స్పెండ్ చేస్తాం కదా, చేసినప్పుడే కదా మనిషికి మనిషి అర్థమయ్యేది ఏంటి అనేది. సో అప్పటి వరకు జస్ట్ వినడం వరకే, అంతే, వినడం వరకే, లేకపోతే స్టేజ్లో దూరంగా చూడడం అలాంటిది. అంతే చెప్పిన మాటలు నమ్ముతారు అంతే. కానీ లేకపోతే చూస్తేనే మనకి తెలుస్తుంది నువ్వేంటి నేనేంటి అట్లా. అందులో ట్రిప్లో కూడా చాలా క్లోజ్డ్ మెంబర్స్ కాబట్టి టైం స్పెండ్ చేస్తారు. గార్పాటి ఆయన ఎంత జోవియల్గా ఉండేవారు, ఏం జోకులు వేసేవారు ఆయన. చాలా బాగుండేది. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఓకే. స్వర్ణంతో నీకేం నచ్చింది? మీరు చిన్నప్పుడు ఆగస్ట్ 15కి అది కొత్త డ్రెస్ వేసుకుని, అది నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అంటే ఆగస్ట్ 15 కోసం చాలా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు కొత్తగా ఖచ్చితంగా యూనిఫామ్ అయినా అది కొత్తగా కుట్టించుకుని అప్పుడు వేసుకోవడం, ఆ షూస్ వైట్ షూ వేసుకోవటము, అది చాలా అసలు అంటే నా చిన్నతనం మొత్తం గుర్తొచ్చింది మీరు చెప్తుంటే. అది చాలా నచ్చింది. ప్లస్ హిందీ ఇష్టము, నేను ఎక్కువ హిందీ ఇష్టపడి నేను కూడా ఎక్కువ చాలా నాకు ఇంచుమించు ఒక 12 years వచ్చేదాకా నేను నార్త్ ఇండియాలోనే పెరిగాను. అందుకని నాకు కూడా హిందీయే ఇష్టం. హిందీ బాగా ఇష్టపడి అవన్నీ ఆ ఎపిసోడ్లో మీ బాల్యం గురించి చెప్పింది చాలా నచ్చింది మేడం. మేడం ఈ స్వర్ణామృతంలో మేడం అనుభవాలు మామూలుగా చిన్నప్పటి నుంచి చాలా డీటెయిల్గా వచ్చాయి. అవును, చాలా విషయాలు కొన్ని అయితే సార్ చెప్పడం చాలా నిజంగా ఏదైనా షాక్ అయ్యాం. నాకు కూడా తెలియని విషయాలు చాలా వచ్చాయి స్వర్ణామృతంలో చెప్పేసి పద్ధతిగా చెప్పడం. అలాగా ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి కదా మేడం, మీకు ఇంకా పర్టికులర్గా తెలుసుకోవాల్సినట్టుగా లేకపోతే మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏమన్నా మేడం పత్రి మేడంకి?
అంటే అసలు యాక్చువల్గా ఆ రోజుల్లో మ్, మీ నాయనమ్మ గారు అమ్మని చదవడానికి పంపించారన్నారు. అది నేను చాలా షాకింగ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు లేడీస్ని ఎంకరేజ్ చేసేవారు కాదు ఎడ్యుకేషన్ పరంగా. నైట్ కాలేజీలో చదవడం అనేది, అంటే అప్పుడు నైట్ కాలేజీ ఉందా అప్పట్లో, అందులో ఆ లేడీస్ కోసం. ఎస్, అది నేను చాలా షాక్ అయ్యాను మేడం. అది నిజమా, అసలు అది ఎలా జరిగింది, అదే ఎంత ఆవిడకి మీ నాయనమ్మ మేము గారు నల్లగుంటలో ఉండేవాళ్ళం కదా, అది సందు కోసం ఉండేది ఆ కాలేజ్. మా నాన్నగారు వెళ్ళి దింపేవారు, మా నాన్నగారు ఉంటే కనుక ఊళ్ళో. లేదా ఎదిరింటి అమ్మాయి కూడా సేమ్ కాలేజ్లో చదివేది, బ్యాచులర్ ఆఫ్ తెలుగు, బిఓఎల్ అని, లాంగ్వేజ్ ఓరియంటల్ లాంగ్వేజెస్. ఓరియంటల్ లాంగ్వేజెస్. సో అదనమాట. సో మా నాయనమ్మ ఎట్లా అంటే షీఈ్ వెరీ ఓపెన్ మైండెడ్. ఎందుకంటే దుర్గాబాయి దేశ్ముఖ్తో వర్క్ చేసింది తను. సో అందుకని షీఈ్ వెరీ, చదువుకి ముఖ్యంగా ఎప్పుడు లేడీస్ని వెనక తీయదు. తను హిందీ చదువుకుంది, మరి ఆ ఏజ్లో ఎవరికి హిందీ వచ్చేది కాదు కదా, సో హిందీ చదువుకుంది తను కాలేజ్కి వెళ్ళి. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు క్లాస్ ఫస్ట్ నేనే ఉండేదాన్ని హిందీలో. హిందీ చాలా అప్పుడు 20 మార్క్స్ వస్తే పాస్, అలా ఉండేది అప్పట్లో. హిందీకి అంత వాల్యూ ఏమి ఉండేది కాదు, అదొక సబ్జెక్ట్ పెట్టేవారు తప్ప దాని పాస్ మార్క్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. అలాంటి టైంలో అది ఆవిడ ఇంకా ముందు జనరేషన్ కదా మరి, అంత నేర్చుకుని అది నాకు చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. అంటే అప్పట్లో నైట్ కాలేజీలు ఉండేవా అనేది నాకు, అందులో లేడీస్కి ఓకే నైట్ కాలేజీలు ఉన్నాయి అంటే అబ్బాయిలకే అనుకున్నాను అని నేను. అది నాకు అసలు అర్థం కాని క్వశ్చన్ చాలా. పైగా ఇప్పుడు మధ్వా బ్రాహ్మిన్స్ ఫ్యామిలీలో అసలు చాలా, అంటే మా వాళ్ళు కన్సర్వేటివ్గా ఉంటారు, చాలా చాలా ఉంటారు, చాలా వెరైటీగా ఉంటాయి వాళ్ళ అవన్నీ కూడా చాలా ఉంటాయి. అంటే మా మేనత్త గారు వాళ్ళే యాక్చువల్గా మధ్వాసే అనమాట. అందుకని నాకు అసలు అవి ఎలా ఉంటుందనేది కొంచెం ఐడియా ఉంది మేడం. అది అసలు నాకు చాలా, అంటే ఒక సిస్టరు మీకు అదేంటి ఎయిర్ హోస్టెస్ అని అట్లా అవన్నీ నాకు అసలు చాలా విచిత్రమైన విషయాల్లో అనిపించాయి అనమాట. అంటే అంతలాగా వాళ్ళని వదిలేవారు కాదు కదా, చాలా వాళ్ళని పట్టి బంధించినట్టే ఉండేది. ఇంచుమించు నేను కూడా అలాగే పెరిగాను. అంత ముందు జనరేషన్ వాళ్ళు అంత ఫ్రీడమ్ ఇచ్చి అంత ఫ్రీగా ఉంచారు అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను మేడం. నాకు అసలు అర్థం కాలేదు. అప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కూడా నేను. ఎట్లా నాయనమ్మ గారు మా నాన్నమ్మ చాలా ఎంకరేజ్ చేసి, వండర్ఫుల్. మా నాన్నగారు కూడా గ్రేట్ కదా మేడం. అంటే ఇప్పుడున్న జనరేషన్ ట్రెండ్లో అంత ఫ్రీగా ఉన్నది ఉంటుంది, బట్ అప్పటి నుంచి కూడా మీ యొక్క ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అది ఎంత ఓపెన్గా ఉండడం, అది వండర్ఫుల్. ఓకే. సో అది మీరు తెలుసుకోవాలనుకోండి నిజమా, అది నిజమా అని నాకు అసలు, అది నేను పొరపాటు విన్నానా, అసలు నిజంగా అది అప్పట్లో అలా జరిగింది. ఎందుకంటే నేనే అలా పెరగలేదు, ఓకే, నాకే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అలాంటప్పుడు అంత ముందు కూడా కదా, ముందు జనరేషన్ అట్లా ఉండడం అంటే నేను అస్సలు నమ్మలేని విషయం అనమాట అది. ఓకే, అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అద్భుతం అది అద్భుతమే నిజంగా 100%. అప్పుడు ఇంట్లో అలాంటి అట్మాస్ఫియర్ చదువుకు అంత ఎంకరేజ్మెంట్ అది. సో మేడం, పిరమిడ్ వ్యాలీ నుంచి కర్తాల్, అక్కడ నుంచి రాజమండ్రి, పిరమిడ్ వ్యాలీ నుంచి రాజమండ్రిలో 6 months ఉన్న తర్వాత నేను యాక్చువల్గా అది కూడా నేను దాంట్లో కూడా నాకు మేడం చాలా వాటిల్లో నాకు కోఆపరేషన్ అనమాట. అంటే కొన్ని సార్కి ఖచ్చితంగా చెప్పలేము, సార్ చెప్పిన దానికి నో చెప్పలేము, ఎస్ అని కూడా చెప్పలేని సిచ్యువేషన్ వచ్చింది ఒకసారి నాకు. అదేంటంటే తను సరే రాజమండ్రి వెళ్ళిపోయాను, రాజమండ్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు అక్కడ పని అయిపోగానే ఇంకా నేను ఇక్కడ నా పని అయిపోయిందని నాకు అర్థమైంది. అప్పుడు దీపావళికి సారు ఇక్కడ కడతాలు వస్తున్నారని చెప్పి తెలిసింది నాకు. తెలిసి యాక్చువల్గా నేను సార్ని మా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు స్పెండ్ చేస్తాను సార్, లోన్లీ అయిపోతున్నాను అని అడగడానికే వచ్చాను యాక్చువల్గా నేను. వచ్చినప్పుడు సారు చాలాసేపు అసలు
అసలు చూడనట్టు, అంటే ఆయనకు తెలుస్తుంది కదా మన మనసులో ఏముందనేది ఆయనకు తెలుస్తుంది కాబట్టి చాలాసేపు సార్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత అసలు ఇంకా నేను ఏం అడగకుండానే నువ్వు కడతాలు వచ్చే అన్నారు. ఓకే. కడతాలు వచ్చే అనగానే వెంటనే నేను కడతాలు వచ్చేసాను. ఇంకా అక్కడ 2 months నువ్వు కడతాల్లో ఉండు, తర్వాత నీ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలో నేను ఆలోచిస్తానన్నారు. అంటే నేను ఏది అడగడానికి వచ్చానో మొత్తం దానికి సమాధానం సార్ చెప్పేశారు. ఓకే. అంటే సరే అని నేను కడతాలు వచ్చేసాను. 2016 నవంబర్, అక్టోబర్లో దీపావళి అయింది. దీపావళికి వచ్చినప్పుడు వచ్చేమనగానే నేను వెంటనే కడతాలు వచ్చేసాను. 2 months కడతాల్లో ఉండగానే డిసెంబర్లో సార్ ఇంకా నువ్వు ఇక్కడ ఉండిపో, మీ అమ్మాయిలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత నాకు బలంగా ఇంకా కొన్నాళ్ళు అమ్మాయిల దగ్గర ఉండాలనేది నాకు బాగా అనిపించింది అనమాట. అప్పుడు నాకు అర్థం కాలేదు, సార్ని ఎంత నేను అడుగుదామన్నా సార్ నాకు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడే ఉండు అన్నట్టు చెప్పారు. అప్పటికి అమ్మాయిల మ్యారేజ్ అయిపోయింది మేడం? అయిపోయింది, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అయితే అప్పుడు మా చిన్నమ్మాయి మ్యారేజ్ అయిన 15 daysకి తన బాడీ వెకేట్ చేశారనమాట. ఓకే. అయితే మేడం దగ్గరికి వెళ్ళి, మేడం ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, యాక్చువల్గా నేను డిసెంబర్ ధ్యాన్ చక్ర టైంకి 2016లో చాలా సిక్ అయ్యాను. బాగా ఎంత సిక్ అంటే అసలు నేను బతుకుతానో లేదో అన్నంత డౌట్ వచ్చిందనమాట. చాలా సిక్ అయిపోయి లేవలేని పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళు కడతాలు వచ్చారు, ఇద్దరు, మా అమ్మాయిలు ఇద్దరు. నేను అస్సలు లేవలేకపోతున్నాను. అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళా, ఒకరోజు ఎలాగో ఓపిక చేసుకుని వెళ్తే, ఏంటి అసలు అంత దారుణంగా ఉన్నావండి నువ్వు అని మేడం చాలా బాధపడ్డారనమాట. ఇంకా నా గురించి ఒకటే బాధపడి ఏంటి అసలు అలా ఉన్నావు ఏంటంటే, ఫుల్ ఫీవరు, అసలు నేను లేవలేకపోతున్నాను మేడం అని నేనేం చెప్పలే మేడంకి. నేను ఇంకా నాకు ఇక్కడ ఉండాలి లేదా అది ఏమీ కూడా చెప్పలేదు. నేను చెప్పకపోతే మేడమ్ని ఇంకా కొన్నాళ్ళు నువ్వు మీ అమ్మాయిల దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు కదా అన్నారు. అబ్బా, అసలు నా మనసులో బలి చెప్పారా అని నేను ఇమీడియట్గా మేడంకి చెప్పాను. సార్ని నేను అడుగుదామంటే అంటే, నేను సార్కి చెప్తాను, నువ్వు వెళ్ళి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో, ఒక 1 year అమ్మాయిల దగ్గర ఉండన్నారు. అప్పుడు నేను హైదరాబాద్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకుని అక్కడ ఉండడం జరిగింది. తర్వాత మా పెద్ద అమ్మాయికి పాప పుట్టింది. తనకి 5 months వచ్చిన తర్వాత నేను ఇంకా మళ్ళీ సార్ని అడిగితే, సార్ నేనేం అడగలే, యాక్చువల్గా ఇలాగే ప్రోగ్రామ్కి వచ్చాను ధ్యాన్ చక్రాకి 2017 ధ్యాన్ చక్రాకి వచ్చినప్పుడు మేడం నాకేంటంటే గిల్టీ ఫీలింగ్ అనమాట. సార్కి చెప్పలేదు, మేడంని అడిగి నేను వెళ్ళిపోయాను. సార్కి అసలు ఏమీ చెప్పలేదు. నేను మధ్యలో కూడా ఎప్పుడు కనిపించలేదు సార్కి. ఒకసారి ఎక్కడో కనిపిస్తే పిలిచారు, బాగున్నావు, ఎలా ఉన్నావు అన్నారు, అంతే అయిపోయింది. నేను కూడా గబగబా ఇంకా తప్పించుకుని పారిపోయాను అనమాట. తర్వాత సారు 2017 స్టేజ్ దగ్గర నన్ను చూసి వచ్చి కారెక్కి అన్నారు. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా గిల్టీ ఫీలింగ్ అనమాట. ఏంటి నేను సారీ చెప్పకుండా వెళ్ళిపోయాను, ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది. సారు ఎంత ప్రేమగా పిలిచి, మేడం నువ్వు సెలవు, నీకు కూడా నీ పర్సనల్ వర్క్స్ ఉంటాయి, నీకు నేను లీవ్ ఇవ్వాలి, లీవ్ ఇవ్వను అని అనకూడదు, లీవ్ ఇవ్వాలి, నీ లీవ్ అయిపోయింది, ఎప్పుడు జాయిన్ అవుతుందో డ్యూటీలో అన్నారు. చాలా సింపుల్గా అనమాట. అంటే నేను ఇంకా వచ్చేయాలి అనేది నాకు కూడా ఏర్పడిపోయింది మైండ్లో. ఇంక పాప అయిపోయింది కదా, తన్ని వాళ్ళ ఇంటికి పంపించేసాక ఇంక వచ్చేయాలని నా మనసులో ఉంది, కానీ సార్ని అడగలేకపోయాను అని మళ్ళీ తర్వాత అంటే ఓకే సార్ అనిపించింది మేడం. సార్ ఎక్కడ చూస్తారో కనపడకుండా పారిపోయాను. స్కూల్ ఫీజు కనపడితే అడుగుతారు కదా, సమాధానం లేదు, అందుకని పారిపోయింది. అప్పుడు ఇక తప్పించుకుంది, తప్పించుకున్నా. అప్పుడు సార్ ఇలాగా నన్ను కొంచెం సాక్రిఫైస్ చేసి దగ్గర కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి, ఇంకా తండ్రే అసలు ఏం కాదు వేరే, అట్లాగా పెట్టిన తర్వాత నాకు ఇంకా ఆనందం వచ్చేసింది అనమాట. ఇంకా రమ్మన్నారు అనేసి నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోగానే సార్ వచ్చి మాట్లాడి, ఈసారి చెప్పకుండా పారిపోకు అని అన్నారు. ఓకే సార్, అది ఓకే, గ్రేట్ జర్నీ మేడం. నిజంగా అసలు అన్ని మెగా పిరమిడ్లన్నా కూడా మంచి టూరు, మంచి గ్రేట్ సర్వీస్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా డాటర్స్ ఇద్దరి కోఆపరేషన్ మాత్రం ప్రతి నిమిషం, మా హస్బెండ్ ఉన్నప్పటి నుంచి అంటే మేము ఏం చేసినా నో అని కానీ ఎప్పుడు చెప్పలేదు. మమ్మల్ని ఎంతోమంది క్వశ్చన్ చేశారు, ఏంటి ఇచ్చేయడాలు ఏంటి అదేంటి అని, కానీ మా అమ్మాయిలు ఇద్దరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అసలు
మన స్వర్ణామృతం పరంగా వాళ్ళిద్దరికీ నేను చాలా థ్యాంక్స్ తప్పకుండా చెప్పాలి. వాళ్ళ కోఆపరేషన్ వల్లే నేను కూడా ఇంత హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతున్నాను మెయిన్గా. మేడం, మేడం గారి ఒక హోల్ జర్నీ మీకు ఎలా అనిపించింది మేడం? చాలా అద్భుతంగా ఉంది, చాలా సిస్టమేటిక్గా ఉంది. ఇప్పుడు ప్రతిదీని కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది, దాని నుంచి నేర్చుకుంటూ ఉంది. ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. నేర్చుకున్నది మాత్రం మీ దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను చెప్పాను కదా, ఆ ధైర్యం అనేది, ఆ ఫియర్ లేకపోవడం అనేది చాలా భయం ఉండేది నాకు. అంటే మామూలుగా మన ఆ జనరేషన్లో పెంచడం కూడా అలాగే పెంచేవారు. ఆడపిల్లలంటే ఏదో అలాగా ఫియర్గా ఉండాలి, అలా భయంగా అలా ఉండడం అనేది ఇంకా పెంచడంలోనే ఉండేది. సో బ్లాక్స్ అంతా కూడా మేడం జర్నీలో పగిలిపోయాయి. పగిలిపోయింది, ఫుల్ పోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క జర్నీ ఇంకొక మాస్టర్ని ఎలా మార్చింది, సో వారి యొక్క జీవిత ప్రయాణంలో వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంతగానో ఉపయోగపడిందని చెప్పేసి పద్మా మేడం గారు చాలా డీటెయిల్డ్గా ఒక్క ఎపిసోడ్ కాదు 2 ఎపిసోడ్లో మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందరికీ కూడా చాలా విలువైన విషయాలు పత్రి మేడం గారి యొక్క జర్నీ నుంచి ఒక ధైర్యం, ఒక సేవ, ఒక ఫ్యామిలీ అండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యే వరకు కూడా జర్నీ చేస్తూ వాటిని నేర్చుకుంటూ పిఎస్ఎస్ఎంకి మెగా పిరమిడ్స్ అయిన పిరమిడ్ వ్యాలీలో మహేశ్వర మహాపిరమిడ్లో గొప్ప సేవలు ఇప్పటికీ అందిస్తూ నిజంగా ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ ఈరోజు స్వర్ణామృతంలో వచ్చేసి వారి యొక్క జీవిత ప్రయాణం అండ్ పత్రిమేయంతో సాంగత్యం ఇవన్నీ కూడా మనం షేర్ చేసుకున్నందుకు నిజంగా ఈ అనుభవాలు ఎంతోమందిని ఇన్స్పైర్ చేశాయని కోరుకుంటూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అండ్ ద హోల్ టీమ్కి నిజంగా స్పెషల్ థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మహేశ్వర మహాపిరమిడ్, కర్తాల్. థ్యాంక్ యూ.